అతనికి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడిన వారిమై ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదామండి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. 11వ వచనాన్ని 12వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు వచనాలు మాత్రమే చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ రెండు వచనాల్ని మనం చదువుదామండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. ఎందుకంటే దేవుడి దగ్గర ఆరాధన కొరకై కనిపెట్టిన మేరకు దేవుడు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. దేవుడు నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఈ మాట మీకు చూపిస్తాను. ఆయన ఏం జ్ఞాపకం చేశాడు అంటే 12వ వచనంలో ఒక మాట ఉందండి, చూపిస్తాను మీకు. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. మీరున్న సమాధుల్లో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించి నేను ఇశ్రాయేలు దేశంలోనికి నేను తీసుకొని పోయి నేను యెహోవాను అని మీకు నన్ను నేనుగా తెలియచేసుకుంటాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. సరే, నేను ఎంతో సమయం దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు ఆయన మరి ఈ మాటను జ్ఞాపకం చేశారు. మీరున్న సమాధులను నేను తెరుస్తాను. నేను చాలాసేపు దేవుడి దగ్గర కనిపెట్టాను, నాకేమీ అర్థం కాలేదు. ప్రభా, ఈ మాటను గుర్తు చేసావు, అసలు ఇది ఏంటి నాకేం అర్థం కావట్లేదు. నేను చాలాసేపు దేవుడి దగ్గర అలా కనిపెట్టినప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేశాడంటే, ముందు వారు సమాధిలోనికి ఎందుకు వెళ్ళారు? నేను వారి సమాధులను తెరుస్తానంటున్నాను కదా, అసలు సమాధిలోనికి వెళ్ళవలసిన కారణాలేంటి అది నువ్వు వెతుకో. సరే, ఒక మనిషి సమాధిలోనికి వెళ్ళాలి అంటే ఏంటి దాని కారణం అంటే, ఆయన అన్నాడు, పై మాట నేను చదివాను. ఈ అధ్యాయం అంతా నేను ఎన్నోసార్లు అన్నమాట మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఇదే వర్తమానాన్ని ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ ఇలాగ మీకు చెప్పలేదు, ఈ మాటలు చెప్పలేదు. ఎండిపోయిన ఎముకలు అనే మాట మీద నేను చెప్పాను. ఆ రోజు నాకు దేవుడు జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఎండిపోయిన ఎముకలు, నరపుత్రుడా, ఇవి మళ్ళీ బ్రతుకుతాయా అంటే, ప్రభువా నాకు తెలియదు అని చెప్పినప్పుడు దేవుడు ఆ ఎండిపోయిన ఎముకలను మరలా దేవుడు వాటిని ఒక ఎముక అతుక్కునేలాగా చేసి వాటి మీద నరములను మాంసములను పొదిగి వాటి మీద శరీరమును అమర్చి ఆ తర్వాత తన జీవాత్మను వాటి మీదకి పంపించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఆ లోయలో జీవము కలిగి అవి లేచి మరలా ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళాయి. అప్పుడు ఆయన చెప్పాడు, యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలైన మహాసైన్యాన్ని నేను బ్రతికించగలిగిన దేవుణ్ణి ఇప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను నేను బ్రతికించలేనంటావా?
నేను వారికి సహాయం చేయలేనంటావా? నేను వారిని విడిపించలేనంటావా? ఎందుకు వారు అంత నిరుత్సాహమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు? నేను దేవుడిని కాదా? నేను వారికి సహాయం చేయలేనా? మరి ఎందుకు వారు అలాగంటున్నారు? ఎండిపోయిన ఎముకలు సైతమే నేను బ్రతికించగలిగిన దేవుణ్ణి, బ్రతుకుచున్న వారికి నేను వారికి సహాయము చేయలేనా అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేసిన విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. కానీ ఈరోజు నేను దేవుడి దగ్గర కనిపెడుతూ, నిన్నటి దినం నుంచి నేను కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఇదే మాట చెప్పాడు, వారిని సమాధుల్లో నుండి నేను బయటికి రప్పెట్టిస్తానని చెప్పు. నాకు అర్థం కాలేదు. నేను మరలా అడిగితే 3 విషయాలు గుర్తు చేశాడు అక్కడ దేవుడు. సరే మీకు చూపిస్తాను, ఈ 3 విషయాలు ఏంటో చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11 వచనమండి. 37:11. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని అని అనుకొనుచున్నారు. ఇప్పుడు దేవుడు ఈ 3 విషయాల్ని గుర్తు చేశాడు. 1, అవి ఎండిపోయిన ఎముకలు. 2, ఆశ విఫలమైన ఎముకలు. 3, నాశనమైన ఎముకలు. నేను ఆలోచించినప్పుడు నాకేమీ అర్థం కాదు. పైనుంచి ఒకసారి మరలా చదివాను, నాకు మరలా అర్థం కాలేదు. మరలా పైనుంచి చదివాను. ఎన్నిసార్లు చదివానో ఆ మాట మరలా నా మనసులో అది రిపీట్ అయిపోయింది అన్నమాట. ఈ 3 విషయాలే. 1, ఎండిపోయిన ఎముకలు. 2, ఆశ విఫలమైనది. 3, నాశనమైనవి. ఏంటి అసలు అని ఆలోచన చేసినప్పుడు పైనుంచి అయితే నాకు అర్థం కాలేదు, కానీ కింద నుంచి దేవుడు అర్థం చేశాడు. అంటే ముందు వారు నాశనమయ్యారు, 2వది వారి ఆశ విఫలమైనది, 3వది వారు ఎండిపోయినవారు. కొన్నిసార్లు దేవుడు వాక్యము పైనుంచి కిందకి వెళ్ళాడు. అంటే మొదటి నుంచి ఉంటాయి, కానీ స్టెప్ బై స్టెప్ అంటే పైనుంచి కిందకి ఎలాగొస్తామో కొన్నిసార్లు కింద నుంచి కూడా పైకి అలాగ వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. మనం అర్థం చేసుకునే విధానంలో ఎలాగుంటాయంటే, కొన్నిసార్లు పైనుంచి కిందకి దిగాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి. సరే అప్పుడు అర్థమైంది నాకు, అవునా, ఇశ్రాయేలు ప్రజలు ముందు వీరు నాశనమయ్యారా, 2వది వీరి ఆశ విఫలమయ్యిందా, 3వది వీరు ఎండిపోయిన వారుగా అయిపోయారు. అందుకనే వాళ్ళు అంటున్నారు, ఇంక మేము దేనికి పనికొస్తాం, దేనికి ఉపయోగపడతాం, మా బ్రతుకులన్నీ కూడా ఇంక ఈ దాసత్వంలోనే ఉండిపోతాము, ఇంక మమ్మల్ని ఎవ్వరూ విడిపించలేరు, మా బ్రతుకు ఇంకింతే, మా జీవితమే ఇంకింతే అని తమ్మును తాము ఆ రీతిగా అనుకొనుచు బబులోను దేశంలో వారెంతో కృంగిపోయారండి. అలాంటి కృంగిపోయిన వారితో దేవుడు ఇప్పుడు యెహెజ్కేలుతో మాట్లాడిస్తున్నాడు అన్నమాట. యెహెజ్కేలు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పు, ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కాపాడలేడా, మిమ్మల్ని విడిపించలేడా, మీకు సహాయము చేయలేడా? ఎందుకు మీరంత కృంగిపోతున్నారు, ఎందుకు మీరు ఆ రీతిగా అయిపోతున్నారు అంటే వారు అంటున్నారు, ఇంకే ఉంది మా జీవితము, మేము నాశనమైపోయాం, మా ఆశలు మా కోరికలు ఎన్ని ఆశలు పెట్టుకున్నామో మా ఆశలన్నీ విఫలమైపోయాయి, అంతేనా, మా జీవితములు నిస్సారమైపోయాయి, అంటే ఎండిపోయిన బ్రతుకులైపోయాయి. ఇక మా జీవితాలు దేనికి ఉపయోగపడతాయి, మేము ఉపయోగపడతాం, మా వల్ల దేనికి లాభం ఉంది, ఇక మా బ్రతుకులన్నీ కూడా బానిసత్వమే, మా బ్రతుకే బానిసత్వము, ఇక దేనికి పనికిరాని వారము. ఆఖరికి మేము పనికొచ్చింది దేనికంటే బానిసలుగా బ్రతకడానికి మాత్రమే మేము తగిన వారము, ఇంతకంటే మా జీవితం లేదని ఇశ్రాయేలు ప్రజలు కృంగిపోతున్నారు. సరే, నేను ప్రభువు దగ్గర కనిపెట్టాను, ప్రభువా నాకేమీ అర్థం కావట్లేదు మరలా. సరే, ఈ 3 మాటలు చెప్పావు, అసలు ఎందుకు నాశనమయ్యారు?
నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి? అప్పుడు గుర్తు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని నేను నాశనం చేయడానికి తీసుకొని రాలేదు ఈ దేశానికి. నేను ఎక్కడో ఐగుప్తులో ఉన్న నా ప్రజలను అంత దూరము నుంచి నేను తీసుకుని వచ్చి ఎంత విస్తారమైన సారవంతమైన నేలలోనికి వీళ్ళని తీసుకొని ఇక్కడ నేను వీరిని నాటాను. కానీ వీరేమయ్యారో తెలుసా? వీరు నా మాట వినకుండా తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేశారు. అందుకనే వీళ్ళ జీవితాలు ఇలాగ నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, వీళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి కోరుకున్నవారు. అంటే ఇంకక్కడి నుంచి నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, దేవుడు ఒక్క మాట గుర్తు చేశాడు అంటే, ఆయన చెప్పమన్నాడు అంటే దానికి కావలసినవన్నీ ఇంక లైన్గా చెప్తాడనమాట. ఇది 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 ఏదైనా సరే ఆయన చెప్పాలి అనుకున్నప్పుడు మేమేమి సిద్ధపడవలసిన అవసరం లేదు. ఆ మాట గుర్తు చేశాడు అంటే ఆ మాటకు తగిన అన్నీ దేవుడు చెప్పేస్తాడనమాట. ఈ మాట పలానా, ఈ మాట పలానా, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇక్కడ. అందుకని అంటారు దేవుని వాక్యము అనేది ఎలాంటిదంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ ఒక చైను లాంటిదన్నమాట, ఒక దండ లాంటిదన్నమాట. ఈ దండను గుచ్చే వాళ్ళు ఎలా గుచ్చుతారు తెలుసా? పువ్వు 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 పువ్వుని ఆ సూది నుంచి కానీ ఆ మాల కట్టేటప్పుడు కానీ ఒకదాన్ని ఎలా కలుపుకుంటూ వెళ్ళిపోతే అది ఎలా దండ అయిపోతుందో, దేవుని వాక్యము కూడా అలాంటిది. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మాటలన్నీ కూడా ఒకదానికి. అందుకనే ఇవన్నీ ఒక చైన్ లాంటివి అన్నమాట. ఒక మాట దేవుడు చెప్పాడు అంటే ఆ మాటకు ఎన్ని మాటలు దేవుడు చూపిస్తాడో ఆఖరికి ఒక అందమైన దండలాగా ఆ మాటలన్నీ ఒక దండలాగా అయిపోతాయి అన్నమాట. అప్పుడే అది సంపూర్ణము చేయబడుతుందన్నమాట. అలాగే దేవుడు ఏదైనా ఒక మాట జ్ఞాపకము చేశాడు అంటే అది ఆయన సంపూర్తి చేయగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీలు హిజ్కియా అంటే లేక యెహెజ్కేలు దగ్గర వాళ్ళు అనుకుంటున్నారు, లేక వాళ్ళు అనుకుంటున్నారు మేము నాశనం అయిపోయాము అంటున్నారు. నేను చెప్పాను కదా, ఇశ్రాయేలీ ప్రజలు నాశనం అవ్వడానికి గల కారణము, కారకులు ఎవరు? ఇది మనకు తెలియాలి. ఇశ్రాయేలీ ప్రజలు నాశనం అవ్వడానికి కారణాలేంటి, కారకులు ఎవరు? అంతే కదా. ఎవరి జీవితాలన్నా నాశనం అయ్యాయి అంటే దానికి ఎవరో ఒకరు వెనకాల ఉంటారట. అవునా? ఒకళ్ళ జీవితం నాశనం అయ్యింది అంటే వాళ్ళ జీవితం నాశనం అవ్వడానికి గల కారణము, ఒక కారణం ఉంటుంది. ఆ కారణానికి వెనక ఒక మనిషి ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారన్నమాట. ఊరికినే ఒక మనిషి తన జీవితాన్ని తను ఏమీ పాడు చేసుకోలేడు, ఇంకొక వ్యక్తి ఉంటేనే. అందుకని అంటారు కదా, చెయ్య కలిపితేనే కానీ శబ్దం అనేది రాదట. ఒక చేత్తో మనం ఎంతసేపు కొట్టినా శబ్దం రాదు, రెండు చేతులు కలిసినప్పుడే శబ్దం వస్తుందట. మన జీవితంలో కూడా మనం నాశనం అవ్వడానికి కానీ, మన ఆశ విఫలమవ్వడానికి కానీ, మనం వెండిపోవడానికి కానీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కానీ వెదగలిగితే, ఆ కారణాలు కానీ సరిచేసుకోగలిగితే మన జీవితం మరలా బాగుపడిపోతుంది. ఆ కారణాలు కానీ వెదకలేదు అంటే మన జీవితము ఎప్పటికీ ఇంకా ఆ మూడు కారణాల్లోనే వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనం నాశనం అయిపోతాం, మన ఆశ విఫలమైపోతుంది, మనము ఎండిపోయిన మనుషుల్లాగా ఇంకా దేనికి పనికిరాని వారుగా మనం తయారైపోతాం అన్నమాట. కారణం ఏంటంటే మనం ఎక్కడ తప్పిపోయామో, ఏ స్థితిలో మనం వెళ్ళిపోయామో ఆ స్థితిలో మనం జ్ఞాపకం చేసుకొని ఆ స్థితి నుంచి మనం బయటికి రాలేదా, మన స్థితి అదే. ఆ స్థితిని మనం తెలుసుకొని ఆ స్థితి నుంచి బయటకు వచ్చేమా, ఈ మూడింటిని మనం దాటేస్తామన్నమాట. ఈ మూడింటిని దాటుతాం. అందుకనే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, మీరున్న సమాధులను నేను తెరుస్తాను. మీరున్న సమాధులను అంటే సమాధిలో ఉన్నవారు ఎలాగుంటారట తెలుసా? ఆయన సత్యమును ఆచరించరట, లేక ఆయన కార్యములను వివరించరట. సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఇక్కడ హిజ్కియా
ఇలాగ చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 38వ అధ్యాయము 18 వచ్చినవండి. 38:18. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆచరింపరు. సరా, సమాధిలో ఉన్నవారట ఆయన సత్యమును ఆచరించరట. సరా, ఆశ్రయించరట. కాబట్టి నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి అంటే నువ్వు సమాధి యొక్క అనుభవంలో నుంచి బయటికి రావాలి. సమాధిలో ఉన్నవారి యొక్క అనుభవం ఏంటంటే వారు నాశనమైపోయారు, అలా ఆశలు విఫలమైపోయాయి, వారు ఇంకా చచ్చిపోయారు, ఇంకా ఎండిపోయినట్టే, ఇంకా దేనికి పనికిరారు. అర్థమైందా? అందుకని కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఎవరైనా చనిపోయారనుకో, చనిపోయిన వాళ్ళు బ్రతుకుండగా ఎన్నో ఆలోచించారనుకోండి, ఆ ఆలోచనలు నెరవేర్చకుండగానే చనిపోయారనుకో అంటాం, ఎన్ని ఆలోచించావరా, ఎన్ని ఆలోచించావమ్మా, కానీ ఏది నెరవేర్చకముందే నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావే, నువ్వు అనుకున్న ఏమీ జరగకముందే నీ ప్రాణం పోగొట్టుకున్నావే, అయ్యో అని ఎంత ఏడుస్తామో తెలుసా? అందుకని అంటారు, చనిపోయిన వారు వాళ్ళ ఆశలు విఫలమైపోతాయి అన్నమాట, వాళ్ళ కోరికలు ఇంకా నెరవేరబడవన్నమాట, అనుకున్న ఏమీ జరగవు, ఇంకా వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరున్న సమాధులు నేను తెరవాలనుకుంటున్నాను, మిమ్మల్ని మరలా బాగు చేయాలనుకుంటున్నాను, మీ కోరికలను నేను నెరవేర్చాలనుకుంటున్నాను, మీ జీవితాల్ని ఫలభరితముగా చేయాలనుకుంటున్నాను. అందుకనే ఈరోజు దేవుడు మనకి ఈ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నిన్ను మరలా నేను బాగు చేయాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సోడా, ఒకప్పుడు మనము నాశనమైన వారము, మనం నాశనమైపోయాం. ఎప్పుడు నాశనమయ్యాం? ఎలాగ నాశనమయ్యాం? ఏ కారణము చేత నాశనమయ్యాం? ఇవి ఒక్కసారి మనం ఆలోచించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే ఎందుకు మనిషి నాశనమయ్యాడో తెలుసుకోగలిగితే ఆ స్థితిలో నుంచి మరలా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. నేను అదే చెప్తున్నాను మీకు. ఒక మనిషి నాశనం అవ్వడానికి గల కారణాన్ని కనుక్కోగలిగితే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఆ వ్యక్తి. ఆ కారణాన్నే కనుక్కోలేదనుకోండి, ఆ వ్యక్తి బయటికి రావడం అనేది అసాధ్యం అన్నమాట. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు నాశనమయ్యారు? ఇది మొదటి కారణం. అసలు ఎప్పుడైనా ఆలోచించావా, ఇలాగ నాశనమైపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు నాశనమయ్యారు? కొంతమంది వీళ్ళు గుర్తించారట. సరే, మీకు చూపిస్తాను, ఎవరు గుర్తించారో చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనమండి. మోసము చెయ్యువాడా, చూసారా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ఆయన అంటున్నాడు, ఎందుకు నాశనమయ్యారు అంటే వారి యొక్క నాలుక వాడిగల ఒక మంగళ కత్తి లాంటిదట. అందుకని అంటాడు, బైబిల్ గ్రంథంలో ఏమంటాడు తెలుసా? నాలుకయే అగ్ని, ఈ నాలుక పాప ప్రపంచమునే ఇది చుచ్చు పెట్టగలదట. అంటే మనం సర్వ శరీరాన్ని కూడా నాశనము చేయగలిగింది నాలుకట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆయన అంటాడు, ఈ ప్రకృతి చక్రమునకే కాదు కానీ మన పాప ప్రపంచమైన మన శరీరమునకు కూడా ఇది చుచ్చు పెట్టగలుగుతుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనమండి. 6వ వచనం, 3:6. నాలుకయే అగ్ని, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు
మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చుచ్చుపెట్టును, అది నరకము చేత చుచ్చుపెట్టబడును. చూసారా, అది సర్వ శరీరమునకును మాలిన్యమును తీసుకొచ్చే నాలుకట. అంటాం కదా, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. మన నోరే మంచిది కాదనుకోండి, మన అందరికీ శత్రువులం అయిపోతాం. మన నోరేం బాగుందనుకోండి, మన మాటే బాగుందనుకోండి, అందరికీ మనం మిత్రులం అయిపోతాం. అందుకని అంటారు, ఒకళ్ళు మనల్ని ద్వేషించాలన్నా, ఒకళ్ళు మనం ప్రేమించాలన్నా ఈ మాటతోటే అవుతుందండి. ఆ మాటే ఈ నాలుక. అందుకని ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మీ నాలుకలకు మంగళ కత్తివలే వాడిగా చేసి మీరు మాట్లాడారు. చూసారా, ఈ మాటలే మీ నాశనానికి గల కారణమయ్యింది. ఇవే మన నాశనం చేసేయట. ఆయన అంటున్నాడు, మీరు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, మిమ్మల్ని మీరు పాపమునకు అప్పగించుకోవడానికి, మీరు నాకు విరోధమైన జీవితాన్ని జీవించడానికి, నాకు వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉండడానికి ఇదే కారణాలు. ఆయన అంటున్నాడు, మీరు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటంటే నీ జీవితంలో ఇది మొదటిది అంటున్నాడు ఆయన. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు అక్కడే. 52వ కీర్తన 4వ వచనం. 4వ వచనం. కపటమైన నాలుక, ఆ కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. చూసారా, వీళ్ళకి ఎలాంటి మాటలు అంటే ఇష్టం అంట? అధిక నాశనకరమైన మాటలు. అందుకనే మనల్ని పాడు చేసేవి, మనల్ని నాశనము చేసేవి, మనల్ని నష్టపరిచేవి, ఇలాంటి మాటలను మనం ఇష్టపడతామంట. మనకి నాశనం ఎలా కలుగుతుందో తెలుసా? ఒకటి, నాశనకరమైన మాటలు పలకడం, నాశనకరమైన మాటలు కలిగిన వారితో కలిసి ఉండడం. ఆయన అంటున్నాడు. అందుకని అక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా దేవుణ్ణి చూసినప్పుడు అంటాడు, ప్రభువా, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని అంటున్నాడు ఆయన. నేను పాడైపోయాను అంటున్నాడు ఆయన. నేను నాశనం అయిపోయాను అంటున్నాడు ఆయన. ఎందుకు నేను నాశనం అయ్యాను అంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, రెండవదిగా అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించుచున్నవాడును, అందుకే నేను పాడైపోయాను. ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు తెలుసా? నీకు నాశనము కలగడం గల కారణం ఏంటంటే, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుకలను పదును పెట్టి నీవు కీడు కల్పించే మాటలను పలికావు. రెండవదిగా, కీడు కల్పించే మనుషుల చేత ఆ మనుషులతో ఉండడానికి ఇష్టపడిన వ్యక్తివి నువ్వు. అందుకనే నీకు నాశనం ఎందుకు కలిగిందంటే ఇలాంటి దాన్ని బట్టి. చాలాసార్లు అందుకే అంటాం, అమ్మా వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని కొన్నిసార్లు మన పిల్లలకు చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తామంటారు? ఎందుకు చెప్తాం అలాగని? వాళ్ళ మీద మన ద్వేషమా, పగ? మరి ఎందుకు చెప్తాం? వాళ్ళు అలాగా పాడైపోయారు, ఇక నువ్వు కూడా వాళ్ళతో కానీ చేరావంటే నిన్ను కూడా పాడు చేస్తారు తల్లి, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాం అన్నమాట. అన్నాడా బైబిల్ అన్నాడు కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను జరుపుతుంది. అందుకని అంటున్నాడు ఆయన, మనం చెడిపోవడానికి, మనం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ లోకములోనికి మనం వెళ్ళి దేవుడు దేనైతే వద్దు అన్నాడో అలాంటి వారితో సాంగత్యము చేసి, అలాంటి వారితో కలిసి మనము చెడిపోయిన వారుగా మారిపోయామన్నమాట. అందుకనే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు చెడిపోయిన వారుగా దేవుడు చేయలేదు కదా. మీకు ఎన్నోసార్లు చూపించిన మాటను ఈరోజు మరలా మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమండి. 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవులనంట మనందరినీ యథార్థవంతులుగా పుట్టించాడట, కానీ మనమే వివిధమైన తంత్రములు కల్పించుకున్నామంట.
అలా కల్పించుకోవడం వల్లే మన జీవితాన్ని మనం నష్టపరుచుకున్నాం. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేము నాశనమైపోయాము, మేము నాశనమైపోయాము. ఎందుకు నాశనం అయ్యారు మీరు? అసలు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, వీళ్ళు ప్రతిష్ఠించబడిన వారు. దేవుడు అనాది కాలం నుంచి దేవుడు వారిని ఏర్పరచుకున్నవాడు. ఎన్ని తరాల నుంచి వారిని ప్రత్యేకం చేశాడు దేవుడు. అలాంటి వారు ఎందుకు చెడిపోయారు అంటే, వీళ్ళ దేవుడు మాట వెనుక దేవునికి విరోధమైన వారితో స్నేహము చేసి, దేవునికి విరోధమైన లోకముతో వీరు సాంగత్యము చేసి, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైతే జీవించారో అప్పుడే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడం ప్రారంభించాయి. ఒకవేళ మానవుడే కానీ దేవుడు చెప్పినట్లుగా కానీ ఉండుండేలాగుంటే ఈరోజు మానవుడికి ఈ నాశనకరమైన, ఈ భయంకరమైన పరిస్థితులు మనిషికి ఉండేవి కాదేమో. మనందరికీ తెలుసు కదా, కీర్తన 40వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తును అంటాడైనా. నాశనకరమైన గుంటలో నుండి అంటే ఈ లోకము దేవుని యొక్క ప్రజలుగా, అంటే ఒకవేళ నువ్వు దేవుని ఎరగక ముందు అలాంటి నిత్య నాశనములో, అంటే పాపములో మనం బంధించబడిన వారము, మనం పాపములో జీవించిన వారము. ఎప్పుడైతే పాపములో జీవించామో, మనం ఎప్పుడైతే పాపముతో నిండిపోయామో, పాపము ఒక మనిషిని నాశనంలోకి తీసుకుని వెళ్తుంది. పాపము ఒక వ్యక్తిని నాశనానికి తీసుకుని వెళ్తుంది. అందుకే చెప్పాను మీకు, గత బుధవారం బైబిల్ పట్టణంలో చెప్పాను, నిజంగా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించి ఉంటే అసలు నీకు మేలే తప్ప కీడు జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. ఒకవేళ దేవుడు నీకు కీడే చేశాడు అని నువ్వు అనుకుంటే, దేవుడే నిజంగా నీ మీదకి ఏదైనా ఒక దాన్ని పంపించాడు అంటే అది ఆయన మేలు కొరకు పంపించే దేవుడే తప్ప ఆయన కీడు కొరకు పంపించేవాడు కాదు. అలాంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? కీడును సైతము మేలుగా మార్చగలిగిన వాడు, శాపమును సైతము ఆశీర్వాదముగా మార్చగలిగిన వాడు. నీవు నేను సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, కీడుని మేలుగా మార్చగలిగిన వాడు, శాపాన్ని ఆశీర్వాదముగా మార్చగలిగిన వాడు. అది మన దేవుడు. అలాంటి గొప్ప దేవుని నమ్ముకొని మనం ఎందుకు నాశనం అయిపోతాం? మనం ఎందుకు చెడిపోతాం? కానీ ఇశ్రాయేలీలు ఆయన పేరు పెట్టబడిన వారు, ఆయన ప్రజలుగా చేయబడిన వారు, కానీ వారు నాశనం అయిపోయారట. వారు అదే చెప్పారు కదా, అయ్యా మేము నాశనం అయిపోతుంది, ఇంక మేము దేనికి పనికిరాని వారము, మా వల్ల ఇంక దేనికి ఉపయోగం లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. మీకు చూపిస్తాను, అదే మాటో చూపిస్తాను మీకు. యేసు ప్రభువారే స్వయంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు అన్నమాట. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. ఈ 4 సువార్తల్లో కూడా అదే మాట ఉంటుందండి. ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువారు ఇదే మాటను ఆయన జ్ఞాపకం చేశారు. ఆ మాట ఏంటో మీకు చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 49-50 వచనాలండి. 49-50 వచనాలు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండుడి, ఒకరితోనొకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. సరే, మనం అందరము కూడా ఉప్పు సారము కలిగిన వారిగా ఉండాలట. ఇంకొక మాట అంటాడు ఆయన. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనమండి. 5:13. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును?
అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చూసారా? అంటే నిస్సారం అయిపోయింది అనుకోండి, ఆ ఉప్పుకి ఇక దేని చేత సారము కలిగించలేమంట. ఆ నిస్సారమైపోయిన ఉప్పుని తీసుకెళ్ళి బయట పారివేయడమే తప్ప దానివల్ల దేనికి ఉపయోగం ఉండదు. ఈరోజు అదే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎందుకు నాశనమయ్యారు? నాశనమైతే అది దేనికి ఇంకా పనికిరాదు. పాడైపోయిన ప్రతిదాన్ని మనం పారవేస్తామే కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయం. ఒకవేళ పాడైపోయిన దాన్ని ఉపయోగించుకుంటే అది కూడా పాడైపోతుంది. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడే ఈ 2 మాటలు జ్ఞాపకం చేశారు. ఏం చెప్పారు అంటే, ఒకటి, క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తుల్లో పోయారు. ఎందుకు పోయారట? తిత్తులు పాతవు కాబట్టి క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఆ తిత్తులు పగిలి ద్రాక్షారసం పోతుందట. ఒకటి. రెండో మాట చెప్పాడు కదా, క్రొత్త గుడ్డకు ఆ పాత గుడ్డకు ఎవరు క్రొత్త గుడ్డ మాసిక వేయరట. పాతదైపోయిన దానికి క్రొత్త గుడ్డ మాసికేస్తే అది ఎలా కాస్తుంది? చినికి ఇంకా పెద్ద అయిపోతుందంట. అలాగే ఈరోజు దేవుడు అంటున్నాడు తెలుసా, నాశనం అయిపోయిన దాన్ని దేనికి ఉపయోగించబడింది కూడా నాశనం అయిపోతుంది అన్నమాట. అందుకనే నాశనమైపోయిన దాన్ని ముందు బాగు చేయాలి. అది బాగు చేయబడిన తర్వాతే అది ఉపయోగపడుతుందేమో కానీ అది బాగుపడకుండా ఉపయోగపడదు. అందుకనే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, ఈరోజు మానవుడు నీరుని ఎలాగ వాడుతున్నాడు అంటేనంట, 75% నీరుని వృధా చేస్తున్నాడట, 25% మాత్రమే నీటిని ఉపయోగిస్తున్నాడట. 100కి 75% నీరుని వృధాగా మనం చేస్తున్నామంట. 25% వాడేదేమో 1% అయితే పాడు చేసేదేమో 3 వంతులు. ఇప్పుడు అందుకనే భూమి మీద నీరంతా ఏమైపోతుందట? కలుషితం అయిపోయింది. ఎన్ని కలుషితం అయిపోయాయి తెలుసా? ఇప్పుడు మంచి నీరు అనేది మనం కొనుక్కొని తాగవలసి వస్తుంది. ఒకప్పుడు నీరుని ఏం చేసేవాళ్ళు? కొనుక్కోవలసిన పని లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడే మంచి నీరు ఉండేది. ఏట్లోకి వెళ్తే ఏట్లో నీరు తాగేవారు, కాలంలోకి వెళ్తే కాలంలో నీరు తాగేవారు, చెరువులోకి వెళ్తే చెరువులో నీళ్ళు తాగేవారు. ఏం చెరువులు ఉండే కదా, పూర్వకాలం అంతా చెరువులే కదా. కానీ ఇప్పుడు నీరుని ఏం చేసుకుంటున్నారు? కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నారు? కాలువలు, ఏర్లు, నదులు ఇవన్నీ లేవా? కలుషితమయ్యాట. ఎందుకు కలుషితమయ్యాయి? మనం వేస్ట్ చేసి డ్రైనేజీలన్నిటిని తీసుకెళ్ళి మంచి వాటికి కనెక్షన్ కలిపాం. అందుకని మంచి నీరు కూడా చెడు నీరు అయిపోయింది. అందుకని ఈరోజు మన పరిస్థితులు ఎలాగొచ్చాయి అంటేనట, నీరుని కొనుక్కునే పరిస్థితులట. ఇలాంటి పరిస్థితులు సృష్టించారట. ఓ శాస్త్రవేత్త చెప్తున్నాడు, ఇంకొన్ని సంవత్సరాలకి అన్ని వ్యాపారాల కంటే నీరు వ్యాపారమే ఎక్కువ చేస్తారట. అవునా? ఇంకొన్ని సంవత్సరాలకి ఎవరైతే నీటి వ్యాపారం చేస్తారో వాళ్ళే కోటీశ్వరులు కాదు, అసలు లోకంలో ధనవంతులు అయిపోతారట. అందుకని ముందు నుంచి ప్లాన్లు వేసుకుంటున్నారు. అసలు నీరుని ఇప్పటికే మనం కొనుక్కుంటున్నాం. నీరుని 1 లీటర్ నీరే 20 రూపాయలు కొంటున్నాం మనం. ఎక్కడో దుబాయ్లో కొన్నారమ్మా, లేకపోతే ఇంకా ఇతర దేశాల్లో కొన్నారు. నీరు దొరకదు, అక్కడ పెట్రోల్ దొరుకుతుందట, డీజిలే దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు నీరు దొరికే మన చోట కాడ నీరే కొనుక్కోవలసి వచ్చింది. కారణం ఏంటంటే ఈ మంచి నీటినే పాడు చేశారు మానవులు. మనమే చేతులారా పాడు చేసుకున్నాం. అందుకని ఇప్పుడు కొనుక్కొని బ్రతకవలసి వస్తుంది. మంచి నీరు కావాలి అంటే కొనుక్కోవాలా? ఎంతెంత డబ్బు ఖర్చు పెడుతున్నారు తెలుసా? ఈరోజు ఆక్వా గార్డెన్లు కొనాలంటే ఎన్ని రకాల మిషన్లు వచ్చాయి చూడండి. మన ఇంట్లో మన వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలంటే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? ఆరోగ్యం కంటేనా? ఇప్పుడు వాళ్ళు తగిలించింది ఏంటో తెలుసా? ఆరోగ్యం కంటేనా. ఆరోగ్యం ఎలా వస్తుందట? మీరు తాగే నీరు మంచిదైతే మీకు ఆరోగ్యం మంచిది. అందుకనే తాగే నీరు మంచిదైతే నీకు ఆరోగ్యం బాగుంటుందట. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ ఆరోగ్యం కోసమే ప్రయాసపడుతున్నారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఉప్పు నిస్సారమైతే అది
బయట పారవేయబడ్డానికే తప్ప అది మరి దేనికి పనికిరాదు. ఈ పాడైపోయిన దాన్ని ఎలాగా దీన్ని బాగు చేయాలి, రీసైక్లింగ్ చేయాలని చూస్తున్నారట. ఈరోజు మన దేశంలో కూడా నీరుని ఎలాగ పరిశుభ్రం చేయాలి, ఎన్ని సంవత్సరాల నుంచో మీ అందరికీ చెప్తాను, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ని శుభ్రం చేయాలని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారో. ఎందుకంటే హైదరాబాద్లో డ్రైనేజ్ వాటర్ అంతా ఆ హుస్సేన్ సాగర్లోకే వస్తుంది. ఆ హుస్సేన్ సాగర్ ఉన్న నీరుని శుద్ధి చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో, కానీ దాని ఇంకా ప్లాన్లు అవుతున్నానే కానీ అంత నీటిని వీళ్ళ వల్ల అవుతలేదు. ఎలాగ చెయ్యాలి అని వీళ్ళు ఇంకా టెక్నాలజీ తెలుసుకుంటున్నారట. అందుకని ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళారట. ఇజ్రాయిల్ దేశానికి వెళ్తానంట వారు చెడిపోయిన నీరుని మరలా రీసైక్లింగ్ చేసి దాన్ని పరిశుభ్రం చేసి దాన్ని మొక్కలకు ఉపయోగిస్తున్నారట కదా. మనం చూస్తున్నాం కదా, ఈరోజు 75% నీరుని కూడా ఇశ్రాయేలు ప్రజలు ఒక్క నీటి చుక్కను కూడా పడిపోకుండా వీళ్ళు వాడిన నీరునంతటినీ బాగు చేసి వాళ్ళు వ్యవసాయానికి పెడుతున్నారట. చూడండి వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉపయోగించారో. దానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, కానీ మన నీరుని మనమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అక్కడ నీరు తక్కువ. అప్పుడే వాళ్ళు ఎలాగ చేస్తున్నారంటే, వాళ్ళకి నీరు కావాలి అంటేనంట సముద్రం నుంచి నీటిని తీసుకొని మంచి నీరుగా మార్చుకుంటున్నారట. దానికే బోల్ డబ్బు ఖర్చు అయిపోతుంది. సముద్రం నుంచి నీరుని తీసి మంచినీరుగా మారుస్తున్నారు. ఆ మంచినీరుని మళ్ళీ కొంత ఏం చేస్తున్నారు, 100 కంటే 75% మళ్ళీ దీన్ని వాడడం వల్ల పాడైపోతుంది. ఈ నీరుని మళ్ళీ తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతున్నారట. అలా కాదు, మనం ఎలాగో సముద్రంలోని తీసిన నీరే మనం వాడుతున్నాం కాబట్టి ఈ పాడైపోయిన దాన్ని మరలా మనం బాగు చేసుకుంటే మళ్ళీ దీన్ని వాడవచ్చు. అలాగే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. నిజమండి, మన యేసు ప్రభువారు కూడా ఎలాంటి వారు తెలుసా? నిజమైన శిల్పట. ఈ శిల్పి ఏం చేస్తాడో తెలుసా? పాడైపోయిన ప్రతిదానిని బాగు చేయగలుగుతాడట. అందుకనే యేసు ప్రభువారి గురించి చెప్పాలి అనుకుంటే, మన దేవుడి గురించి చెప్పాలి అంటే అది ఎప్పటికీ తరగదన్నమాట. ఎన్ని రకాలుగా వర్ణించినా ఆయన్ని మాత్రం ఈ భూమి మీద ఇంకా మిగిలిపోయే దేవుడు ఆయన. అందుకనే యేసు ప్రభువారు ఎలాంటి వాడు అంటేనంట ఒక నిజమైన శిల్పట, ఒక నిజమైన పనితనము కలిగిన వాడు ఆయన. పనివాడికి ఏదైనా ఒక పని చేయాలనుకోండి, పని చేయడానికి కావలసిన వస్తువులు కావాలి, అంతే కదా. ఇప్పుడు మనం వంట చేయాలి అంటే వంట చేయడానికి కావలసిన పాత్రలు కావాలి, దాని వంట చేయడానికి కావలసిన అన్నీ ఉంటేనే వంట చేయగలం. ఏ తక్కువైనా మనం వంట చేయలేం కదా. అలాగే ఒక శిల్పి అనేవాడు ఒక పనితనము కలిగిన వాడు తన పని చెయ్యాలి అంటేనట పనికి కావలసిన సామాన్లు ఉంటేనే పని చేస్తాడట, లేకపోతే అతని పని అవ్వదట. కానీ యేసుప్రభువారు ఎలాంటి వాడాడు తెలుసా? ఈ నైపుణ్యుడు అంటే ఈ శిల్పి ఎలాంటి వాడంటేనట ఇతడు దేనినైనా బాగు చేయగలిగిన వాడట. బాగు చేయడానికి ఇతని దగ్గర ఏ పరికరాలు అక్కర్లేదట. అదేడు చూడండి, నిజమైన పనితనం కలిగిన వాడు అంట పని చేయగలిగిన వస్తువు ఉంటేనే పని చేస్తాడు అనుకోకండి, పని చేయలేని వస్తువును కూడా పని చేసేలా చేయగలుగుతాడట. ఆడే శిల్పట. నిజమైన శిల్పి ఏంటంటే పనితనము కలిగిన వాడు పని చేయడానికి లేని వస్తువులను కూడా ఆ పనికిరాని వస్తువులను ఉపయోగించుకొని పనిని చేయగలిగిన వాడే ఒక నిజమైన పనితనం కలిగిన వాడట. అది ఉంటేనే పని చేస్తాను, అది లేకపోతే నేను పని చేయను అండట. అది లేకపోయినా నేను పని చేయగలుగుతాను, వాడే నిజమైన పనితనం కలిగిన వాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే నిజమైన శిల్పట. ఈ శిల్పి ఏం చేస్తాడంటే ఎంత చెడిపోయిన దాన్నైనా, ఎంత పాడైపోయిన దాన్నైనా, ఎంత పనికిరాని దాన్నైనా ఆయన బాగు చేయగలిగిన వాడు. అందుకనే అలాంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడా కూడా లేడనమాట. ఎక్కడా లేడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకని ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నాశనం అయిపోయిన మనిషిని ఆయన మరలా బాగు చేయాలనుకుంటున్నాడు.
మనిషి ఎందుకు నాశనం అవుతున్నాడు, అసలు నాశనం అవడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుచేత నాశనమయ్యాడు, ఎలాగ నాశనమయ్యాడు అనే విషయాలు మనం చూడగలిగితే మానవుడి యొక్క జీవితంలో ఎన్ని నాశనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు వీడు. మీకు మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. నాశనము అనే దాని గురించి ఆయన ఒక మాటను ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా ఆయన అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డ అనేవాడు ఎలాగ జీవించగలుగుతాడు, ఎలాగ ఉండగలుగుతాడు అనే విషయాన్ని ఇక్కడ ఆయన ఒక మాట చెప్పాడన్నమాట. ఆయన ఏమంటాడు అంటే, క్షమించండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనమండి. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయవానికి అది నాశనకరము. చూసారా, ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ 10:29లో యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అంట. కానీ అదే భక్తిహీనుడి కంట అదేమవుతుందట తెలుసా, నాశనం అయిపోతాడట. అందుకని అంటాను, దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అంటే మీకు ఒక మాట చెప్తాను. ఆయన అగ్ని కదా, మన దేవుడు అగ్ని. అగ్నిని ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే మనకి చాలా లాభం, అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు ఈ సూర్యకిరణాలు ఈ ఎండని మనకి ఎలా ఉపయోగించుకోవడమో అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు టెక్నాలజీ ఎలాగొచ్చిందంటే ఈ సూర్యకిరణాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మానవుడు కనుగొని ఇప్పుడు సోలార్ సిస్టమ్ కనిపెట్టాడు, అంతేనా. సోలార్ ఎలా తయారవుతుంది, మన కరెంట్ ఎలా తయారవుతుందట, ఎండతో మన లైట్లన్నీ వెలిగేయచ్చు, మన ఇంట్లో వంట అయిపోవచ్చు, అన్నీ చేసుకోవచ్చట. అంటే మానవుడు ఎంత జ్ఞానం కలిగినాడు, దేవుడు చేసిన దాన్ని మానవుడు ఎలా ఉపయోగించుకున్నాడో చూడండి. అందుకని అంటాను, దేవుణ్ణి మనం ఎలాగ ఉపయోగించుకుంటే అలాగ ఉపయోగపడతాడు. నువ్వు దేవుణ్ణి మంచి కొరకు ఉపయోగించుకున్నావు అనుకో, నీకు మంచిగా ఉపయోగపడతాడు. ఒక చెడ్డవాడు దేవుణ్ణి చెడ్డగా ఉపయోగించుకోవాలనుకున్నాడు అనుకోండి, అడిగి చెడుగానే ఉంటుందట. ఇక్కడ అదే అన్నాడు, యథార్థవంతునికి దేవుడు యెహోవా ఆశ్రయదుర్గముగా మారిపోతాడట. సరే, మీకు మళ్ళీ చదువుదాం, ఆ మాటను అర్థమయ్యేలాగా చదువుదాం. చదవండి 29. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు, చూడండి,
యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అంట. రెండవది, పాపము చేయవారికి అది నాశనకరము. చూసారా, పాపము చేయవారికి అది నాశనకరమంట. అదేంటి, యథార్థవంతులకేమో అది ఆశ్రయదుర్గం అయిందంట, పాపము చేసేవారికి అది అలా మారుతుందంటవా? దేవుడు ఒక్కడే. ఇక్కడ చూడండి, అదే దేవుడు నీతిమంతులకి ఆశ్రయదుర్గం అయ్యాడట, అదే దేవుడు పాపులకి నాశనం అయ్యాడట. అంటే అలా కూడా మారతాడా దేవుడు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా మారాడో తెలుసా దేవుడు? అలాగే మారాడు. ఇప్పుడు మేము ఎందుకు నాశనం అయిపోయాము అంటే, నాశనం అవడగల కారణం ఏంటో తెలుసా? ఇలా పాపం చేయడమే. అంతేనా? పాపము చేయవారికి అది నాశనము కలగజేస్తుందట. అంతేనా? దేవుడు పాపము చేసేవారికి నాశనాన్ని కలగజేస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? 3 మాటలు చెప్పారు కదా. 1, మేము నాశనమైపోయాము. 2, మా ఆశ విఫలమైపోయింది. 3, మేము ఎండిపోయాము అని చెప్తున్నారు. అసలు ఎందుకు నాశనం అయ్యారు అంటే, వీళ్ళు నాశనం అడగల కారణం ఏంటంటే వీళ్ళ పాపము. వీళ్ళు చేసే పాపమే వీళ్ళు నాశనము చేసింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీరు ఎందుకు నాశనం అయిపోయారు, ఒకప్పుడు మీరు ఎందుకు పాడైపోయారు, ఒకప్పుడు మీరు ఎందుకు చెడిపోయారు అంటే, మీరు చేసిన పాపములను బట్టి మీరు చెడిపోయారు. మేమేం పాపం చేసాం? మేమేం తప్పు చేసాం? సరే, తప్పులు చేసే వాళ్ళందరూ ఏమని వాదిస్తారు తెలుసా? మేమేం తప్పు చేసాం, నేనేం పాపం చేశాను, నేనేమన్నాను. ఏం చేసావు నీకు తెలియదా? నువ్వు ఏం చేసావో నీకు తెలియకుండానే అలా జరిగిందంటావా? అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈరోజు పాపము చేసి తిరుగుబాటు చేస్తున్నాం. మళ్ళీ తిరిగి చేసి ఒప్పుకోవడం ఏమీ లేదు, చేసి తిరుగుబాటు చేయడం ఎక్కువైంది. అందుకని అన్నాడు, మీ నాశనానికి మీరే కారకులు, నేనేం కారకుని కాదు. మీ పాపమే మిమ్మల్ని నాశనం చేయగలుగుతుంది. మీ పాపము చేతే మీరు చెడిపోతున్నారు. నేను చెడగొట్టాను అంటారేంటి? దేవుడు ఎప్పుడూ ఎవరిని చెరిపివేసేవాడు కాదు. వాళ్ళు చేసిన పాపమును బట్టి చెడిపోతారేమో కానీ దేవుడు వారిని చెరిపేవాడు కాదండి. దేవుడు ఎప్పుడూ ఎవరిని పాడు చేసేవాడు కాదు. అందుకని అంటాడు ఆయన, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పినప్పుడు అంటాడు, ఓ ఇశ్రాయేలీయులారా, ఈరోజు మీకు ఇంతటి భయంకరమైన పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటంటే, మీ పాపం వల్లే మీకు ఇంత నాశనం వచ్చింది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 21 వచ్చినవండి. 21 వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారికి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. సరే, నాశనము, మరణము అనేది, నాశనము చేసేది అనేది వీళ్ళ ఇంట్లోనికి వచ్చిందంట. వీళ్ళ కిటికీలో నుంచి దూరి ఇంట్లో ప్రవేశించిందంట. ఇంత జరగడానికి గల కారణం ఏంటి అంటేనంట, ఇశ్రాయేలీయులు చేసిన పాపము. వాళ్ళు చేసిన పాపం అంట. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే ఆయన అంటాడు, ఇర్మియా, వీళ్ళెంత దుర్మార్గంగా ప్రవర్తించారో తెలుసా, వీళ్ళంత అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నారో తెలుసా, ఒక్కడును నా దృష్టిలో మంచివాడిగా లేడు అంటున్నాడు ఆయన. మీకు ఆ మాట చూపిస్తాను. 9వ అధ్యాయము 4వ వచనమండి, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుడికై తిరిగిలాడుచున్నాడు. చూడండి 5వ వచనం, సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట
తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకున్నకున్నారు, ఇదే యెహోవా వాక్కు. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు అంటే, ఏదో దేవుణ్ణి ఎరగిన వారి గురించి చెప్తలేదు, దేవుణ్ణి ఎరిగిన ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు ఆయన. ఓ యెహెజ్కేలు, లైక్ ఇర్మియా, ఈ ప్రజలు ఎంత దుర్మార్గులైపోయారో తెలుసా? ఒకడునో సత్యం పలుకుతలేదు. అంతేకాదు, ప్రతివాడు ఎదటవాడు కొంప ముంచాలనుకుంటున్నారే తప్ప వీళ్ళు బాగుండాలనుకుంటున్నారు. వీళ్ళ నోట సత్యం పలుకుతలేదు, వీరు కాపట్యం మధ్య ఉన్నారు, అసలు వీళ్ళు మంచివారే కాదు. ఇలాంటి వారిని నేను కాపాడేది, ఇలాంటి వారికే నేను దేవుడిగా ఉండేది. అందుకనే నేను నాశనాన్ని వారి మీదకు పంపుతున్నాను. ఈ నాశనం ఏం చేస్తుందో తెలుసా? వారి యొక్క కిటికీలలో నుండి ఇంటిలోనికి వెళ్ళి వారికి మరణాన్ని సంభవించబోతుంది. వారి పసిపిల్లలకు, వారి యవనులు వీధుల్లో చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఇలాగ చనిపోతున్నారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రజలు పాపము చేయడం వల్ల నాశనమైపోయారు. వీళ్ళు చేసిన పాపమే వీళ్ళు పట్టుకుంటుంది అంటున్నాడు ఆయన. అందుకనే మనం ఎందుకు నాశనమైపోయాం గత కాలంలో మనం చెడిపోవడానికి గల కారణం ఏంటి? అందుకని అంటాడు కదా, మనమందరము చెడిపోయిన వారము. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము, యెహెజ్కేలు 7వ అధ్యాయము 26వ వచనం అండి. 26వ వచనం, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్తయ్యగా దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దల ఆలోచన చేయకే ఉన్నారు. రాజులు వ్యాఖ్యలు పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్యులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తనా ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. సరే, ఆయన అంటున్నాడు, వారు చేసిన పాపములను బట్టి, వారు చేసిన దోషములను బట్టి వారికి నేను తీర్పు తీరుస్తున్నాను. నేనేం చేస్తున్నాను తెలుసా? వారికి నాశనాన్ని పంపించబోతున్నాను. నాశనము వారిని తరుముతుంది, వారు నాశనం అయిపోతున్నారు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు నాశనం అయ్యాము? ఇశ్రాయేలు ప్రజలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ప్రభువా, ఈరోజు మేము ఎందుకు బానిసలమయ్యాము? ఈరోజు మేము ఎందుకు నాశనమైపోయాము? ఈరోజు మా బ్రతుకులు ఎందుకు ఇంత దీనస్థితికి వెళ్ళిపోయాయి? ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి? ఆలోచించారా? ఇలా ఆలోచిస్తా లేదు కానీ తిరిగి దేవుడి మీద వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా, మేము నాశనం అయిపోయాము, మా ఆశలు విఫలమైపోయాయి, మేము ఎండిపోయాము, ఇక మాకేంటి దేవుడు? ఇంకా దేవుడు ఎవరికి కావాలా? చాలాసార్లు అంటాను, దేవుడు ఎవరికి అవసరం? దేవుడు ఎవరికి కావాలా? దేవుడు ఇదేంటండి, నిన్ను అడిగిన దానికి అసలు మీరు సమాధానమే చెప్తారు, మీకేం తెలియనోలా? దేవుడు ఎవరికి కావాలా? కష్టాల్లో ఉన్న వాళ్ళకే దేవుడు కావాలా, అంతే కదా? మరి వీళ్ళు ఎలాగున్నారు ఇప్పుడు? మీరు ఇప్పుడు దేవుడు కావాలంటున్నారా? అంటున్నారా? అది చూడండి, వీళ్ళకు ఉన్నదే కష్టాల్లో ఉన్నారు, కానీ వీళ్ళు ఏమన్నారు? మాకు దేవుడు అక్కర్లేదు అంటున్నారు. ఎందుకు? కంప్లీట్గా నాశనం అయిపోయారట. ఇంకా మార్పు జరగదనుకొని, ఇంకా ఏమండి, వాళ్ళకి విశ్వాసం లేదు. ఏమండి
బదులుగా నాకు ఒకసారి మళ్ళీ ఇంకా ప్రశ్నార్థకంలోనే ఉన్నారా? భ్రష్టత్వంలో మునిగి ఉన్నారంటారా? ఆ, వీళ్ళకి దేవుడు ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు అవసరమే దేవుడిది కష్టాలు. సమాధిలో ఉన్నారు కాబట్టి కాదు, వీళ్ళ కష్టంలో ఉన్నారు కదా, ఇప్పుడు దేవుడు వీళ్ళకి అవసరం. కానీ వీళ్ళకి దేవుడు అవసరం లేదు అంటున్నారు. ఎందుకు అవసరం లేదు అంటున్నారు? ఏమనండి? దేవుడు కూడా మమ్మల్ని చేయలేడు కాబట్టి దేవుడి దగ్గరికి రాను అని మొండికేస్తున్నారంటారా? చాలా సులభం ఇది. వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, వీళ్ళకి దేవుడు అవసరం. వీళ్ళు కష్టాల్లో బాధల్లో ఉంటే దేవుడు అవసరమైనప్పుడు వీళ్ళు దేవుడి దగ్గరికి రాకపోవడం గల కారణం ఏంటి అని అడుగుతున్నాను మీకు. నిర్లక్ష్యము, అవమానము. అసలు ఏంటో తెలుసా? అసలు వీళ్ళ దేవుడి దగ్గర రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? అన్నీ ఆయన వల్లే మాకు వచ్చాయి కాబట్టి ఇక ఆయన దగ్గరికి ఏం వెళ్తాము అని వీళ్ళు బాధ అంటున్నా. వీళ్ళకి వీళ్ళు ఎందుకు ఇంత మొండోలు అయిపోయారు తెలుసా? కొంతమంది మొండోలు అయిపోతారట. అవునా? ఎందుకు మొండోలు అయిపోతారు వీళ్ళు? వాళ్ళు తిరిగేవాడు మీ వల్లే నేను మొండండి అయిపోయాను. నా కూతురు అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, ఎంత మొండుదో అంటే మీ వల్లే ఇలాగ అయిపోయినట్టది. మా వల్ల ఎందుకు అలాగైపోయి? మీరేం అన్న మాటలు మామూలు మాటలు అన్నారా? మీరు అన్న మాటలకు ఏమైపోతుందని తెలుసా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారట? ఎందుకు అయిపోయారట? మీ వల్లే కదా మేము ఎలా తయారైంది. మీరే కానీ అలా తయారు చేయకపోతే మేము ఎలా తయారవ్వం కదా. దేవుడు తయారు చేశాడా? వీళ్ళు దేవుడే తయారు చేశాడట. ఎలాగా? మొండోలుగా తయారు చేశాడట. ఏట్రా మీరు బాగుండండి బాబు, మీరు పాపం చేయొద్దు బాబు, మీరు తప్పు చేయకండి, నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నేను చెప్పినట్లుగా నడితే మీకు అన్నీ ఇస్తానురా అని దేవుడు చెప్తే ఏం చేశారు? నీవు ఇచ్చే మాకేం అక్కర్లేదు కానీ మా ఇష్టానుసారంగా బతుకుతామని వీళ్ళు బతకడం మొదలెట్టారు. ఇప్పుడు బతికిది ఇప్పుడు ఏమొచ్చాయి? కష్టాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కష్టాలు వస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ దేవుడే ఉంటే ఎందుకు ఎలా పెడతాడు మాకు ఈ కష్టాలు? అసలు దేవుడే లేడు, ఇంకా ఆ దేవుడే లేనప్పుడు ఇంకా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఇలా అన్నారా లేదా మాట? మీకు చూపిస్తాను. నిజంగా వీళ్ళు ఆ మాట అన్నారండి. వీళ్ళే సామాన్యులు అనుకున్నారా? వీళ్ళు ఎంతెంత మాటలు వాడారో తెలుసా దేవుణ్ణి? వీళ్ళే సామాన్యులు కారు. సరే మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము వీళ్ళు ఎలాంటి మాటలు వాడారో చూపిస్తాను. ఎంత దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు పాపం చేసి ఆఖరికి ఈ అన్ని దేవుడే మాకు ఈ బాధలు కలిగించాడు అంటున్నారు వీళ్ళు. 44వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 17-18 వచనాలండి. 17-18 వచనాలు. మేము మీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయుదుము, ఆమెకు ప్రాణార్పణములు అర్పింతుము. ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికిను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరాణికి ధూపం వేయకయు ఆమెకు ప్రాణార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తమును మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షేమము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరాణికి ధూపం వేయగను, ఆమెకు ప్రాణార్పణములు అర్పింపగను. మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు ప్రాణార్పణలు పోయిచున్నామా అని వారు చెప్పగా. వీళ్ళు ఎంత మొండోలో చూడండి. ఇలాగ మేము తయారవడానికి గల కారకులు ఎవరు? ఆ దేవుడే కదా. ఆ దేవుడే మాతో ఉంటే మేమెందుకు ఈ దేవుని వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్తాం? వీళ్ళు ఏమంటారు తెలుసా?
ఆ దేవుడే మాకు బట్టలు ఇచ్చుంటే, ఆ దేవుడే మాకు తిండెట్టుంటే, ఆ దేవుడే మాకు అన్ని సుఖాలు ఇచ్చుండేలాగుంటే ఆయన వదిలేసి వెళ్తామా? ఆయన ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము ఆకాశానికి ఏం చేయడం మొదలెట్టాం? ధూప వేయడం మొదలెట్టాం. ఆమెకు ప్రాణార్పణలు అర్పించడం మొదలుపెట్టాం. ఆమెకు పిండి వంటలు వండడం మొదలుపెట్టాం. ఇవన్నీ ఎందుకు చేయడం మొదలుపెట్టాం? ఎప్పుడైతే మేము చేసామో మాకు ఆహారము సమృద్ధిగా ఉంది. అందుకని మేము వాళ్ళే పూజిస్తాం, కానీ నిన్ను పూజించం. అంతేకాని అసలే మన పితరులు ఇంత దూరం తీసుకొచ్చి, మనకి ఇంత దేశాన్ని ఏర్పరిచి, మనకి ఇంత గొప్పవారినిగా చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుడు మనల్ని ఎందుకు వదిలేశాడు అనేది ఆలోచిస్తున్నారు వీళ్ళు అలాగా ఆలోచించలేదు. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లల మీద ఎందుకు కక్ష ఉంటుందండి వీళ్ళకి? నిజంగా పిల్లల మీద తల్లిదండ్రుల కక్ష ఉంటే వాళ్ళు కనే కనరు, అంతేనా? నాకు ఇంక పిల్లలు వద్దు, అందరినీ చూసామనుకోండి, వాళ్ళ పిల్లలా చేశారు, వీళ్ళ పిల్లలా చేశారు, వాళ్ళ పిల్లలాగా ఉన్నారు, బాబోయ్ పిల్లల కంటే నాకు ఇన్ని బాధలు వస్తాయి, నేను పిల్లలనే కన్ను అనుకున్నాను అనుకోండి, వాళ్ళని వీళ్ళు చూస్తే మన పిల్లలకి అంటామా? కానీ వాళ్ళతో ఈ నరకం పడి కంటే కనక మానేయడమే మంచిదని కనవే మానేస్తాం. కన్నా తర్వాత ప్రేమించడం మానేస్తామా? మనం ఏం ప్రేమించకుండా, వాళ్ళే మన శత్రువులు కారు కదా. మనం కన్న పిల్లల మీద మనం ఎందుకు శత్రుత్వం చూపిస్తాం? ఒకవేళ మనం శత్రువులం అయ్యేము అంటే ఎందుకవుతుందో తెలుసా? మన పిల్లలకి మనం శత్రువులు ఎప్పుడు అవుతాం? మీరు ఎప్పుడు అవరా? కొన్నిసార్లు మన పిల్లలకి మన దయ్యాల్లా కనపడతాం అనమాట, శత్రువులు అన్నమాట. మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, ఏల వల్లే నాకు ఈ కష్టాలు, ఎన్నిసార్లు చెప్తుంటారు కదా. వాళ్ళకి మనం శత్రువులు అయిపోతామట. ఎందుకు? వాళ్ళు మనకి అన్నీ ఏం చెప్తారు? అమ్మ నువ్వు ఎలాగ ఉండకూడదు, బాబు నువ్వు ఎలాగ ఉండకూడదు, నువ్వు అలాగ ఉండాలా, నువ్వు ఎలా చేయాలా, అలా చేయాలని ఎప్పుడు ఏలిష్టమే. వీటన్నీ ఆలస్టాలే. ఇంక నా ఇష్టం అంటే ఇంకేమీ లేదా, నా కోరికంటే ఇంకేమీ లేదా, నా అంతటి నేను బ్రతకూడదా? ఇలా బ్రతుకుతాను అంటే ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? నీ కర్మ. నువ్వలా బతుకుతాను అంటే, మేము చెప్పినట్టు వినకపోతే, నీ దారి నువ్వెళ్తానంటే వెళ్ళు, నీ నరకాన్ని నువ్వే అనుభవిస్తావు. అందుకు దేవుడు వదిలేడట. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వదిలేశాడో తెలుసా? వీళ్ళు మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాము, మాకు స్వేచ్ఛ కావాలి అని ఎప్పుడైతే వాళ్ళు అడిగారో అప్పుడే వీళ్ళు పాపము చేయడానికి అలవాటు పడ్డారు. వీళ్ళు పాపము చేశారు కాబట్టి దేవుడు వీళ్ళతో లేకుండా పోయాడు. వీళ్ళతో దేవుడు లేకపోవడం వల్ల వీళ్ళ కష్టాలు వచ్చాయి. వీళ్ళ కష్టాలు ఎందుకు వచ్చాయి? ఆయన లేకపోవడం వల్ల వీళ్ళ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు కష్టాలు వస్తే ఇప్పుడు ఏలేమంటున్నారు? ఆయనే ఉంటే మాకెందుకు ఈ కష్టాలు వస్తాయి, ఆయన లేడు కాబట్టి మేము ఇంకో దగ్గర పోయాం. చూసారా? అందుకని అంటున్నాడు ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి నీవెలా ఉపయోగించుకోగలుగుతావో అలాగ ఉపయోగపడతాడు ఆయన. యథార్థవంతులకు ఆయన ఆశ్రయదుర్గంగా మారుతున్నాడు, పాపము చేసేవారికి నాశనకరముగా మారిపోతున్నాడు ఆయన. ఈరోజు దేవుణ్ణి ఎరగిన వారు అందరూ ఎందుకు నాశనమైపోయారు అంటే, ఆయన మాట వినకపోవడం వల్లే నాశనమయ్యారు. ఆయన మాట విన్న వాళ్ళు ఎవరూ కూడా నాశనం అవ్వరు. ఈ భూమి ఉత్పత్తి అయినది మొదలుకొని ఇది అంతమయ్యే వరకు దేవుడు మాటలు వినేవారు వాళ్ళు ఎప్పటికీ నాశనం అవ్వరట. అందుకని అంటాడు, నా మాట విని దాని ప్రకారంగా చేసేవాడు ఎప్పటికీ నశించడు. మీ అందరికీ తెలుసు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు నశింపక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు ఆయన. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట వింటాడో వాడు ఎప్పటికీ నాశనం అవడు, మరణములో నుండి జీవములోనికి దాటినవాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు నాశనం అయిపోయాం? ఒకప్పుడు మనం దేవుడు మాట వెనుక దేవునికి అవిధేయత చూపడం వల్ల, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడం వల్ల మనం నాశనం అయ్యాం. నాశనం అవ్వడమే కాదు, మన పాపము మనల్ని ఎంత ఘోరమైన పరిస్థితులను తీసుకుపోయింది. మన పాపాలు మనల్ని ఎంత నాశనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. అందుకనే యోబు కూడా ఇలాగూ చెప్తాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యోబు గ్రంథము
క్షమించండి, పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 12 వచ్చినవండి. 2:12 పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 12 వచ్చినవండి. వారైతే పట్టబడి చంపబడుటకై స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ట ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. తాము చేయు నాశనముతోనే తామే నాశనమైపోతారట. అంటాం కదా, ఒకళ్ళను పాడు చేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి, మనం పాడైపోతాం. ఇప్పుడు అదే అంటున్నాడు ఆయన. ఎందుకు పాడైపోతాము అంటే ఒకళ్ళని పాడు చేయాలనుకుంటాం కదా. ఇప్పుడు అదే అన్నాడు ఆయన. అక్కడ చివరి మాట ఏం చెప్పాడో తెలుసా? తాము చెయ్యి నాశనముతోనే తామే నాశనమైపోయారట. ఒకళ్ళు నాశనం చెయ్యాలి అని అనుకుంటే ముందు మనం నాశనం అయిపోతాము. అది అర్థం చేసుకో. పాపం ఎలాంటిదో తెలుసా? పాపము కలిగిన ప్రతి ఒక్కరూ ఇతరులని నాశనము చెయ్యాలి అనుకుంటే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది. అవునా కాదా? మీకు ఒక మాట చూపిస్తాను. ఆనాడు అహష్వేరోషు రాజు కాలంలో హామాను యూదులందరినీ చంపేయాలనుకున్నాడు కదా. హామాను యూదులందరినీ చంపాలనుకున్నాడు కదా. దేనికి? ఒక్క మొర్దెకై మీద ఉన్న కోపాన్ని వాళ్ళ వంశం మీదే చూపించాడు. మొర్దెకై మీద కోపం ఏంటి అంటే, నేను వస్తే నాకు వంగడా, నేనంటే అతనికి భయం లేదా, నేనేంటో నేను చూపిస్తాను అయితే అన్నాడు. అంతేనా? హామానికి గర్వం ఏంటి? ఎందుకు అంత గర్వం ఏంటి ఆయనకి? 127 దేశాలకి ప్రధానమంత్రి ఆయన. ఇంకా అహష్వేరోషు తర్వాత ఆయనే గొప్పోడు ఇంకా. అవునా? ఆ 127 మందికిలో రాజులందరిలో కల్లా హామాను యొక్క పేటను ఎత్తి చేసి రాజు అంత గణపరిచాడు. ఇంకా అలాంటి వాడు ఆగుతాడా భూమి మీద? అసలు ఆగుతలేదు. హామాను వస్తున్నాడు అంటే రాజు యొక్క గుమ్మము దగ్గర నుంచి రాజు యొక్క సైనికుడు వరకు కూడా అందరూ వంగి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ మొర్దెకై మాత్రం వంగలేదు, నమస్కారం చేయలేదు. అది ఈయన కోపం అంట. అన్నాడు, రాజా, మన దేశంలో ఒక జనాంగం ముందు ఒక తెగవారు ఉన్నారు. వీళ్ళ తెగవాళ్ళు ఎలాంటి వారంటే ఈ భూలోకములో ఉన్నవారు అందరూ అన్ని మతాలకి అంటే అన్ని సిద్ధాంతాలకి వ్యతిరేకులు. మనం ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఒకటి చేస్తే వీళ్ళు ఒకటి చేస్తారు. అందుకంటారు కదా, దేవుని బిడ్డల లోకం ఏమంటారు తెలుసా? అమ్మా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? లోకం అంతా ఒకటి అంటే నువ్వు ఒకటి అంటారట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? లోకమంతా ఒక ఎత్తు, వీళ్ళు ఒక ఎత్తు. లోకమంతా చెయ్యాలి అంటే వీళ్ళంటారని చేయకూడదు అంటారట. లోకం ఏమంటుంది అప్పుడు? ఎంత విరోధం అయిపోద్ది తెలుసా? ఇది లోక మర్యాద, ఇది లోకంలో జరిగే పద్ధతులు, ఇవన్నీ చెయ్యాలి. చెయ్యకపోతే లోకం ఏమంటుంది? ఒప్పుకుంటుందా? ఈ లోకానికి వ్యతిరేకులు. ఆఖరికి ఈనాడు క్రైస్తవులు ఏమంది? ఈనాడు భారతదేశంలో మన మీద వీళ్ళకి ఎంత కోపం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ బాధ అంతా ఏంటి తెలుసా? మేము ఇచ్చే ప్రసాదం తినరు. వాళ్ళ బాధ అంతా ఏటట, మీరు ఎడితే మేము తింటాం కానీ మేము ఎడితే మీరు తినరు, మీరు ఇచ్చినవి తీసుకుంటాం కానీ మేము ఇచ్చినవి మీరు తీసుకోరు. ఎటియా అంటే లేటి? ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ వ్యతిరేకులరా బాబు. అందుకనే వీళ్ళతో అసలు వీళ్ళని మనం లెక్క చేయకూడదు అనుకుంటారట. వాళ్ళు లెక్క చేయకపోతే మనం లెక్క చేయమన్నావా? మన బతికేదో మనం బతుకుతున్నా, వాళ్ళు బతకనెత్తున్నారా? బతకనివ్వరు. అర్థమైందా? మన బ్రతుకు మనం బ్రతికినా వాళ్ళు సహించలేరు కదా. అయినా బాగున్నారు క్రైస్తవులు. వాళ్ళ తిండి, వాళ్ళ గుడ్డ, వాళ్ళ బాగోడని చూసి ఇదేట్రా మనం ఎంత చేస్తున్నా సరే వీళ్ళకి ఇంకా ఎలా కలుగుతుంది? ఇచ్చేవాడు దేవుడిన సంగతి వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళకి
వీళ్ళకి ఎక్కడి నుంచో అమెరికా నుంచి సాయం వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచో ఇంకో దేశం నుంచి వీళ్ళకి ఎవరో ఇస్తున్నారు, ఇది అనుకుంటున్నారు. కానీ ఇచ్చేవాడు దేవుడిని సంగతి అలా తెలుస్తుంది. అందుకనే క్రైస్తవుడు అనేవాడు ఈ లోకానికే వ్యతిరేకి. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? రోమా 12వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. అందుకనే మనం ఎవరమో తెలుసా? లోకానికి వ్యతిరేకులు. సరే, ఇప్పుడు మొర్దెకై ఎప్పుడైతే హామానుకి వంగకి నమస్కారం చేయకుండా ఉన్నాడో, ఇప్పుడు హామాను రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రాజా, ఒక జనాంగం ఉంది, ఒక తెగవారు ఉన్నారు, వాళ్ళు మంచివారు కాదు, మనం ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగానే ఉంటారు, అలాంటి జనాంగం బ్రతకూడదు, చంపేయాలి. రాజా, దాన్ని చంపడానికి కావలసిన ద్రవ్యం అంతా నీ ధనాగారంలో నుంచి ఇవ్వక్కరొద్దు, నా ధనాగారంలో నుంచి ఇస్తానని అంత డబ్బుని, అంత వెండిని తూచి రాజుకి ఇచ్చాడు. రాజు కూడా తాకీదులు రాయించేసి, రాజు ముద్ర వేసేసి ఇచ్చేసాడు. కానీ ఇశ్రాయేలీలను అన్న యూదులైన తన ప్రజలను కాపాడేవాడు మనిషి కాదనే సంగతి హామానుకి తెలియదు. వీళ్ళని కాపాడేవాడు దేవుడనే సంగతి తెలియాలా అనుకున్నాడు. ఒకరోజు రాత్రి ఇదే హామాను రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నిద్ర ఆడతలేదు వీడికి. ఆ రాత్రి హామానుకి నిద్రకు పట్టకపోవడం వల్ల ఆ రాత్రే లేచి హామాను రాజు దగ్గరికి వెళ్ళాడట. ఈ హామాను వచ్చాడనే సంగతి నిద్రపోతున్న రాజుకి చెప్పారట సైనికులు. మరి ఏంటంటే ఆయన వచ్చాడంటే చెప్పాలా, అంత గొప్పోడు కదా. సరే, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రాజా, హామాను మీ దగ్గరికి వచ్చాడు. అయ్యో, ఈ సమయంలో వచ్చాడా? రమ్మని చెప్పు. వచ్చాడట, చెప్పాడట, రాజా, నాకు విరోధి అయిన వాడు ఒకడున్నాడు, వాడే మొర్దెకై. ఆయన ఎలాగైనా చంపేయాలా, దానికి మీరు సహాయం చేయాలా. ఈడు ప్లాన్ వేశాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తన స్నేహితులు కూడా చెప్పారు, మొర్దెకై హామానుకు చెప్పారు, హామానా, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? యూదులైన ఆ మొర్దెకైతో బలహీనులైన వారితో నువ్వు పెట్టుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళతోన్న దేవుడు గొప్పవాడు. అప్పుడు చెప్పారు, హామాను రాజు దగ్గరికి వెళ్ళి మొర్దెకైని చంపాలని అడగడానికి వెళితే రాజుగారు హామానుకి ఇలాగ చెప్పాడట. ఏం చెప్పాడు? మొర్దెకై, హామాను, రాజుని గణపరిచిన వాడిని రాజు ఎలాగ గణపరచాలి చెప్పు అని అడిగాడు. ఈడేమో మొర్దెకైని చంపాలని అడగడానికి ఈడెళ్ళాడు. ఆ రాత్రేమో దేవుడు రాజుకి నిద్ర పట్టకుండా దస్తావేజులన్నీ తెప్పించి చదువుతూ ఉంటే జరిగిన విషయాలన్నీ చదువుతున్న మొర్దెకై గురించి దొరికింది. అరే, నా ప్రాణాన్ని రక్షించిన వాడికి నేను ఏమైనా ఉపకారం చేశానా అంటే అక్కడ రాజు ఏమి ఉపకారం చేసినట్టు లేదు. మరి నా ప్రాణాన్ని కాపాడిన వాడికి నేను ఉపకారం చేయలేదా? నేను ఎంత తప్పు చేశాను నేను రాజునయ్యండి అని ఈయన ఆలోచిస్తూ ఉంటే మొర్దెకై హామాను వచ్చాడు. హామాను రాగానే రాజు అడిగాడు. రాజు అడగగానే హామాను అనుకున్నాడు, ఇక నన్ను తప్ప రాజు ఎవరిని కనపరుస్తాడులే అని కోరవలసిన కోరికలన్నీ కోరేసుకున్నాడు. రాజు వస్త్రాలు తొడిగి, రాజు గుర్రం మీద ఎక్కించి, రాజు కిరీటం పెట్టి, రాజు ఆ రాజు గుర్రం మీద ఎక్కించి, రథం మీద ఎక్కించి, రాజు అంటే వాడు ముందర చాటింపు వేయించాలా. రాజు గణపరిచిన వాడిని రాజు ఇలా గణపరుస్తాడని నువ్వు చెప్పించాలా అది అన్నాడట. అప్పుడు అన్నాడు రాజు, హామాను, ఈ పనుల్లో ఒకటైనను తక్కువ కాకుండా నువ్వు చెప్పినట్టే అన్ని మొర్దెకై చెయ్యి అన్నాడు. మొర్దెకైని చంపేద్దామనేమో ఈడు అడగడానికి వెళ్ళాడు. ఎవరిని చంపాలనుకున్నాడో ఆడనే కనపరచమని రాజు చెప్పాడు. సిగ్గుతో రాజు యొక్క బట్టలు తొడిగి, రాజు గుర్రం ఎక్కించి, రథం ఎక్కించి, రాజు కిరీటం పెట్టి హామానే కేకలేస్తున్నాడు. సైనికులు కాదట, రాజుని కనపరిచిన వాడిని దేవుడు రాజు ఈ రీతిగా కనపరుస్తాడు అని హామాను కేకలు వేసుకుంటూ రోజంతా తిప్పి సాయంకాలం ఇంటికి వెళ్ళాడట. వాళ్ళు చెప్పారట, వాళ్ళ భార్య వాళ్ళ స్నేహితులు చెప్పారట, నీ చెప్పాం కదరా బాబు, నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే నీకు అవమానమే తప్ప నువ్వు జయించలేవురా, వద్దు అని చెప్పావు. నువ్వు విన్నావా? ఈ సిగ్గు సరిపోయిందా లేదా? ఇంకా నువ్వు పెట్టుకుంటావా? ఇంకా హామాను కోపం ఎక్కువైపోతుంది. ఎలాగైనా చంపేయాలా. మనకు తెలుసు కదా,
తన ఇంటి దగ్గర 55 అడుగుల ఎత్తు ఉరుకొయ్యి తీయించాడట. ఆ ఉరుకొయ్యి మీద హామాన్నే చంపేయాలనుకున్నాడట. మొర్దెకైనే చంపేయాలనుకున్నాడట హామాను. సరే, ఇంతలో రాణి వీళ్ళ రాజుగారిని హామాన్ని ఇద్దరు మాత్రమే విందుకి పిలిచింది భోజనానికి. 3 సార్లు పిలిచింది. 3 రోజులు ఏకదాటిగా వెళ్ళారు. 3వ రోజు రాజైన అహష్వరోషు రాజుని ఎస్తేరు అడిగింది, రాజా, ఒక చిన్న మనవి చేయాలనుకుంటున్నాను, నా మనవును అంగీకరిస్తావా అనగానే రాజు యొక్క మనసును దేవుడు కనికరింపచేసి, అమ్మా ఎస్తేరు, నా రాజ్యములో సగం అడిగినా నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చేస్తాను, నేను రాజ్యమే కాదు నువ్వేది అడిగినా సరే ఇస్తాను నేను అన్నాడు. అప్పుడు రాణి అన్నది, అయ్యా నాకేమీ వద్దు, నన్ను నా వంశాన్ని చంపేయాలనుకుంటున్నారు. మేమే నేరం చేసిన వారము, మేమే పాపం చేసిన వారము. రాజా, నిజంగా నా వంశము కానీ నా తెగవారు కానీ మీకు ఎప్పుడైనా కీడు కానీ నష్టము కానీ మీకు నాశనాన్ని కానీ కలగజేసి ఉంటే మీరు చంపేయచ్చు. ఎప్పుడూ అలాగ చేసిన వారము కాదు. ఒక కక్షతో ఒక ద్వేషముతో నా వంశాన్ని చంపేయాలనుకుంటున్నారు అని ఎస్తేరు రాజు దగ్గర కన్నీరు కార్చిందంట. రాజు మహా ఉగ్రుడైపోయాడు. నువ్వు రానివని తెలుసున్నప్పటికీ నీ వంశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా, నీ తెగవారిని చంపాలనుకున్నా, ఎవడా దుర్మార్గుడు అని అడిగాడు. వెంటనే అడగగానే రాజా వాడే వీడు అని చూపించింది హామాన్ని. రాజు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు. ఈడేం చేశాడు తెలుసా, రాణిని బతిమాలడం మొదలెట్టాడు కాళ్ళు అట్టుకోవడానికి. అమ్మా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు తల్లి. రాజు మహా ఉగ్రుడై వెళ్ళాడు, ఆయన కోపానికి ఇంకెవరు ఆపలేము, అమ్మ నువ్వు ఒక్కరిదానివే ఆపగలవు, ఒక్కసారి నువ్వు రాజుతో మాట్లాడమ్మా అని ఈమె కాళ్ళు అట్టుకుంటున్నాడట, ఈమెను బ్రతిమాలుతున్నాడట. వెంటనే రాజు వచ్చి చూస్తే ఈడేమనుకో, రాజుకేం అర్థమైంది తెలుసా, నేనుండగా నా రాణిని బలవంతం చేయబోతున్నాడని అర్థమైంది రాజుకి. చూడు ఎలా మార్చాడే దేవుడు. అసలు ఈడేమో బతిమాలుతున్నాడు, అంతేనా? ఆ రాజుకి ఎలాగ అర్థమైంది, నేనుండగా నా రాణిని బలవంతం చేయాలనుకున్నాడు ఈడు అని రాజుకి అర్థమయ్యేలా. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి చూడండి. అందుకని అంటాడు, దేవుడు ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. రాజు మహా ఉగ్రుడైపోయి అక్కడున్న సైనికులు పిలిచాడు, వీడిని వెంటనే చంపేయండి అన్నాడు. అంతే, విచారణ కూడా లేదు. ఇంకా ఆమె మీద మానభంగం చేయబోయాడా అని విచారించాలి కదా, అది అవునా కదా రాణినే అడగాలి కదా. రాజు ఇంక విచారణే లేదండి. వెంటనే వాళ్ళు అన్నారు సైనికులు, రాజా ఏడింటి దగ్గరే 50 అడుగులు ఎత్తు ఉరుకొయ్యి ఓడి తీయించాడు మొర్దెకైని చంపేయడానికి, ఏమంటారా ఆ ఉరుకొయ్యి మీద ఈయనే చంపేయమంటారా, తీసుకెళ్ళి వెంటనే ఊరేసి చంపేయండి అన్నాడు. ఎవడు నిలబెట్టాడో ఆడు ఉరుకొయ్యి ఆడికే ఊరయ్యింది. ఏంటంటాను, పాపము చేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పాపమే వాళ్ళ నాశనం చేస్తుంది. అదే చెప్పాడు ఇక్కడ, యథార్థవంతులకి నేను ఆశ్రయదుర్గంగా మారతానేమో కానీ పాపాత్ములకు నేను నాశనాన్ని కలగ చేయగలిగిన దేవుణ్ణి. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నాశనం అయ్యారు అంటే వాళ్ళు ఏదో అనుకున్నారు దేవుణ్ణి. ఆయన ఏం చేయగలలే, ఆయన వదిలేస్తే మనల్ని ఏమైనా చేయగలడా, ఆయన మనల్ని ఏం చేయగలడు, మన ఇష్టం అనుకున్నారు వాళ్ళు. ఆయన దేవుని కాకుండా ఎక్కడికి వెళ్తారండి? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సమస్తం ఆయనది. ఆయన సెలవు లేకుండా, ఆయనకి ఇష్టం లేకుండా మానవులుగా మనం ఏది చేయలేము. అయితే కొన్నిసార్లు దీర్ఘశాంతము కలిగిన వాడు కాబట్టి కొన్నిసార్లు దేవుడు వదులుతాడంతే. వదిలినంత మాత్రానికి ఆయన మనల్ని ఏమీ చేయలేడు అనుకోకు. ఆయన చేయడం మొదలు పెడితే ఎంత దూరం తీసుకెళ్ళిపోతాడో తెలుసా? ఇశ్రాయేలీల దేశము నిర్మానుష్యంగా మార్చేశాడు. వాళ్ళతో చెప్పాడు, మీరు ఏ బలాన్ని చూసుకొనైతే, ఏ దన్నును చూసుకొనైతే నాకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు, అదే దన్ను మీకు తీసేస్తాను. ఇదే కదా ఈ దేశం మీకు ఆధారం. మీ పొలాలు, మీ డబ్బు, మీ ఇండ్లు, మీ తోటలు, ఇవన్నీ మీకు ఆధారం కదా. సరే, ఇవే మీ చేతిలోని తీసేస్తే మీరేం చేస్తారు? అందుకనే
బబులోను రాజుని నెబుకద్నెజరు వారి మీదకి పంపించి ఇశ్రాయేలు దేశాన్ని ఓడిపోయేలాగా చేసి ఇశ్రాయేలీలను బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క వశము చేసి 70 సంవత్సరాలు ఆ రాజు యెరూషలేముని పాడు చేసిపోయాడంతే. పాడు చేసిపోయాడు. మందిరాన్ని పడగొట్టాడు, మందిర ప్రాకార గోడలను పడగొట్టాడు, ఆ పట్టణాన్ని అగ్నిచేత కాల్చేశాడు, అక్కడున్న మనుషులందరినీ చెరగనిపోయాడు. 70 సంవత్సరాలు యెరూషలేము యొక్క స్థితి ఏమైపోయిందో తెలుసా? నిర్మానుష్యమైపోయిందట. ఒకప్పుడు ఎంత కిలకిలలాడే పట్టణము ఎంత నిర్మానుష్యమైపోయిందో. అవునా? నేను చూపిస్తాను ఆ మాటను. ఈ ప్రవక్త ఇర్మియా అంటాడు, ఏమన్నాడో చూపిస్తాను. విలాప వాక్యములు 1వ అధ్యాయము. విలాప వాక్యములు 1వ అధ్యాయము 1వ వచనమండి. జననభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను, అది విధవరాలు వంటిదాయెను, అన్యజనుల్లో ఘనతకెక్కినది, సమస్థానములో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను. సరే, ఎంత విస్తారమైన జనాంగంతో ఉన్న పట్టణము నిర్మానుష్యమైపోయిందట. అది దుఃఖాక్రాంతురాలుగా మారిపోయిందంట. అది విధవరాలుగా మారిపోయిందంట. ఇర్మియా చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఒకప్పుడు ఎంత బాగున్నవారు ఈరోజు ఎంత నాశనమైపోయారు. మీ నాశనానికి కారణం ఏంటో తెలుసా? మీ పాపమే. నీ నాశనానికి కారణం ఏంటో తెలుసా? నీ తిరుగుబాటే. నీ నాశనానికి కారణం ఏంటో తెలుసా? మీరు చేసిన దోషములే. ఇవన్నీ మీ పతనానికి గల కారణము. అందుకే మీరు నాశనం అయిపోయారు. మీరు నాశనం అవడానికి గల కారణం నేను కాదు, మీరే. రెండవదిగా ఆయన అంటున్నాడు, మా ఆశ విఫలమైపోయింది. ఇశ్రాయేలు ప్రజలంట కొన్ని ఆశలు పెట్టుకున్నారట. కొన్ని ఆశలు పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారంట? మనిషి అన్న తర్వాత కొన్ని ఆశలు ఉంటాయి కదా. వీళ్ళకి ఏం ఆశలు ఉన్నాయంట? ఈయనంటాడు, ఈ ఇర్మియా యెహెజ్కేలు గ్రంథంలో అంటాడట, వీళ్ళంట పెళ్ళిళ్ళు చేయాలనుకున్నారట. ఎవరికి? వాళ్ళ కొడుకులకి, వాళ్ళ కూతుర్లకి. సంతోషమైన శబ్దమును, సంతోషమైన స్వరమును వీళ్ళు వెళ్ళాలనుకున్నారట. ఎందుకంటే వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తి ఉంది, తోటలు ఉన్నాయి, అన్ని రకాలైన పరిస్థితుల వరకు సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా అన్నీ ఉన్న తర్వాత ఇంక వీళ్ళకి ఏం తక్కువ? వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడమే తక్కువ. ఇంకా ఇదట వీళ్ళ సంతోషం. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా? అలాంటి సమయంలో ఇర్మియాతో కానీ ఇశ్రాయేలు ప్రజలతో యెహెజ్కేలుతో కానీ దేవుడు చెప్పాడు, వెళ్ళి చెప్పు, ఇంకా యెరూషలేము పట్టణములో సంతోష శబ్దము కానీ, ఆనంద శబ్దము కానీ, పెండ్లు కుమారుని స్వరము కానీ, పెండ్లి కుమార్తె స్వరము కానీ ఈ వీధులలో ఇంకా వినబడదు. అలాంటి ధ్వనే ఇంక వినరు వెళ్ళవు. ఎంత భయంకరం చూడండి. సంతోషమే లేని పరిస్థితులు అటు వీళ్ళకి ఇంకా ఆనందమే లేని పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళకి. ఎందుకు తీసుకొచ్చాడు అంటే వీళ్ళు చేసిన పాపము. అందుకని అంటున్నాడు, మా ఆశ విఫలమైపోయింది. మేము ఏమనుకున్నాము, మాకు ఏం జరిగింది? మేము అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. ఇలాగవడానికి గల కారణం ఏంటి? మా ఆశ ఎందుకు విఫలమైపోయింది? విఫలమవడానికి గల కారణం ఏంటి? మేము చేసిన పాపములే వీటికి కారణం కదా. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు పాపములో జీవిస్తూ పాపములోనే ఉంటున్న మన బ్రతుకులను ఆ దేవుడు లేక మనం చేసిన పాపం వల్ల మనం నాశనం అయిపోయాం. నాశనం అవడే కాకుండా మనం ఏమేమి కోరుకున్నామో మన ఆశలు, మన కోరికలు, మన హృదయ వాంఛలన్నీ కూడా
విఫలమైపోయాయి. ప్రభువా, నేనేమనుకున్నాను, నాకేం జరిగింది? నేనేం అనుభవించాలనుకున్నాను, ఏం అనుభవిస్తున్నాను? నేను ఏం చూడకూడదనుకున్నాను, నేనేం చూస్తున్నాను? ఇదా నా పరిస్థితి? ఎందుకు నన్ను ఇలాగ చేసావు? ఎందుకు నాకు ఈ పరిస్థితులు వచ్చాయి? ఎందుకు ఇలాగయ్యాను? ఎప్పుడైనా ఆలోచించావా? అందుకని అంటున్నాడు, నీ కోరిక విఫలమవ్వడానికి గల కారణము కూడా అదే చెప్తున్నాడు. సరే, దైవజనుడైన యోబు కూడా ఇలాగంటున్నాడు, నా కోరికలు కూడా విఫలమైపోయాయి అంటున్నాడు ఆయన. యోబు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనమండి. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. సరే, ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇక యోబు యొక్క స్నేహితుడు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా, ఇది నీ పరిస్థితి, ఇలాగ ఉంది నీ పరిస్థితి అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఈ 13వ వచనంలో అన్నాడు, దేవుణ్ణి మరచువారు అందరి గతి అట్లే ఉండును. ఎట్లుంటుందట? ఆశలన్నీ నిరర్ధకం అయిపోతాయట, కోరికలన్నీ నెరవేరవట, హృదయవాంఛలు తీరవట. ఇది ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కోరిక ఎందుకు విఫలమయ్యింది? నీ ఆశ విఫలమవ్వడం గల కారణం ఏంటి? నేను అనుకున్నది ఒకటండి, నాకు జరిగింది ఒకటండి. నేను అలాగనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకున్నాను నేను, కానీ నాకు ఇలా జరగడం ఏంటి? అలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పాపములే వాటి కారణం. మన పాపములే వాటి కారణం. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు యెహెజ్కేలు, ఓ ఇశ్రాయేలులారా, మీ ఆశలు విఫలమైపోయాయి కదా. ఎందుకు విఫలమయ్యాయని ఆలోచిస్తున్నారా? మీరు దేవుణ్ణి మర్చిపోవడం వల్లే కదా మీకు ఈ గతి పట్టింది. మీరు ఇంతగా నాశనం అయిపోవడానికి, మీరు ఇంతగా మీ యొక్క కోరికలు విఫలం అవ్వడానికి ఇవన్నీ కారణం ఏంటో తెలుసా? మీ పాపములే వాటి కారణము, మీ పాపాలే కారణము. అందుకనే ఒకప్పుడు మనం అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి, మనం కోరుకున్నది ఒకటైతే మనం అనుభవించింది ఒకటి, మనం ఏమి చూడాలనుకున్నామో వాటికి వ్యతిరేకమైన వాటిని చూడగలుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ మన స్థితిగతుల్లో మార్చేసాయి మన పాపాలు. పాపము అనేది మన స్థితిని మార్చగలుగుతుందండి, అవునా? అందుకని అంటాడు, నీ స్థితి పెరగాలన్నా, నీ స్థితి తగ్గాలన్నా నువ్వు చేసిన పాపాలే వాటికి కారణము. బైబిల్ గ్రంథంలో అంటాడు, వారి స్థితులను బట్టి దేవుడు వారిని అలాగ స్థితిలోకి తీసుకెళ్తాడట. మీకు చూపిస్తాను ఆ మాటను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆయన ఈ స్థితిగతుల గురించి చెప్తూ ఇట్టి వారికి ఇలాంటి గత పడుతుంది అని చెప్తాడనమాట. ఇలాంటి గతి పడుతుంది అని చెప్తాడనమాట. మీకు చూపిస్తాను ఆ మాటను. ఆయన ఏమంటాడు అంటే, వారి స్థితి ఎలాగ ఉంటుంది, వారి గతి ఏమైపోతుంది అనేది ఈయన జ్ఞాపకం చేస్తూ ఈ మాటను ఆయన
ఖచ్చితంగా చెప్తాడన్నమాట. ఆయన ఆయన అంటాడు, వారికి ఈ గతి, ఈ స్థితి వారికి సంభవిస్తుంది అంటాడనమాట. వారి స్థితి ఆ, క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హ్మ్, 4:15-16 కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండియు ఇది అది చేతుమని చెప్పుకుందుము. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వారికి పాపము కలుగును. ఆయన అంటాడు, మన స్థితి చెడ్డదైపోతుందట. అందుకని అంటాడు, వారు మొదటి స్థితి కంటే వారి కడపడి స్థితి అంతకంటే చెడ్డదైపోతుంది అంటాడు ఆయన కదా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వాళ్ళ స్థితి ఎంత చెడ్డదైపోతుందో చెప్తాడన్నమాట. ఎంత చెడ్డదవుతుందో చెప్తాడు. 12వ అధ్యాయము 45 వచ్చినవండి. 12:45. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను. చూసారా, మన స్థితిగతులు నిర్ణయించేది ఏంటో తెలుసా? మన పాపం. ఒకటి, మన స్థితిగతులు నిర్ణయించేవాడు దేవుడే, మన స్థితిగతులు నిర్ణయించేది మనం చేసిన పాపాలే. ఈ రెండేనండి. అందుకని అంటాడు, దేనికి నీవుగా అప్పగించుకుంటావో దానికే నువ్వు దాసుడు అవుతావు. ఒకవేళ దేవుడికి అప్పగించుకుంటే నీ స్థితి బాగుంటుంది, ఒకవేళ పాపానికి అప్పగించుకుంటే నీ స్థితి చెడిపోతుంది. అంతే. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎందుకు నీ కోరికలు విఫలమైపోయాయి, ఎందుకు నీ ఆశల భంగం అయిపోయాయి అని అంటే యోబుతో చెప్తున్నారు, యోబా, దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళందరికీ ఇదే గతి పడుతుంది. ఏం గతి పడుతుంది అంటే, ఆయన అన్నాడు, వారి యొక్క ఆశ విఫలమైపోతుందంట, లేకపోతే వారి కోరిక నిరర్ధకమైపోతున్నాయంట. వారికి కోరుకున్నవన్నీ, వారి యొక్క జరగవలసినవన్నీ, వారు అనుకునేవన్నీ కూడా జరగకుండా పోతున్నాయంట. ఎందుకు జరుగుతా లేదు అంటే దేవుడు వారితో లేడట అంటున్నాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఏది అనుకుంటావో అది నీకు జరుగుతుంది. నీ కోరికలు ఎప్పుడూ విఫలమవ్వవు. దేవుడు నీతో లేడా, నీ కోరికలన్నీ విఫలమైపోతాయి. ఆయన ఉంటే నీ కోరికలు నెరవేర్చబడతాయి, ఆయన లేకపోతే నీ కోరికలు విఫలమైపోతాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకుంటున్నారు, మేము ఎన్ని అనుకున్నాము, ఎలాగ ఉండాలనుకున్నాము, ఏం చెయ్యాలనుకున్నాము, కానీ మేము అనుకున్న వాటన్నిటికీ వ్యతిరేకములైపోయాయి. మా ఆశలు, మా కోరికలన్నీ విఫలమైపోయాయి. ఈరోజు మేము ఏమవుతున్నామో తెలుసా? రోజు ఏడుస్తూ బ్రతకవలసి వస్తుంది. సంతోషం మాకు లేకుండా పోయింది, ఆనందము మాకు లేకుండా పోయింది, మా జీవితంలో దుఃఖము కలుగుతుంది. అందుకని కీర్తన, ఈ దావీదు, ఈ ఒక వ్యక్తి రాశాడు ఈ మాట. ఈ కీర్తనలోనే ఏం రాశాడో చూపిస్తాను మీకు ఆ మాటను. కీర్తన గ్రంథము 137వ అధ్యాయము. కీర్తన 137వ అధ్యాయము, 137వ అధ్యాయము మొదటి వచనమండి. 137 మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి.
వీళ్ళు ఈ బబులోను దేశంలోనంట వీరు ఎలాగున్నారట, ఏడుస్తూ ఉన్నారట. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తాం మనం? అంతే కదా. కొన్నిసార్లు అనుకుంటాం నా జీవితం ఇంతే, నా బతుకింతే, నాకు ఇలాగే రాసాడు దేవుడు, నేను ఇలాగే అనుభవించాలని ఎడుతూ ఉంటాం. ఎందుకు ఎడుతాం? మన ఆశలు మన కోరికలు ఏమయ్యేట, నేను అనుకున్నది ఒకటైతే నాకు ఇలా జరిగింది ఏంట్రా దేవుడా, నాకెందుకు నా బతుకులు ఇలా రాసేవు, ఎందుకు రా అని ఏడుస్తూ ఉంటామట. ఎందుకు? మన ఆశలన్నీ విఫలమైపోయాయి కదా. మన కోరికలన్నీ విఫలమైపోయినప్పుడు మరి ఏడకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు బబులోను దేశంలో ఏం చేస్తున్నారట వీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళు ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుస్తున్నారంటే వీళ్ళ ఆశలన్నీ విఫలమైపోయాయి. ఏంటి ఆశలు? మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా, మేము సంతోష శబ్దం వినాలా, మేము ఆనంద శబ్దం వినాలా, మా హృదయాలు సంతోషంతో పొంగిపోవాలా, మేము తినాలా, మేము తాగాలా, మేము ఆడాలా, ఇది కదా అన్నాడు. మీరు తింటారా, మీరు తాగుతారా, మీరు ఆడతారా? సరే చూపిస్తాను మీ ఆట ఏంటి, అక్కడ ఆడేస్తానని తీసుకెళ్ళాడు. ఇప్పుడు బబులోను దేశాన్ని తీసుకెళ్తే వీళ్ళ ఆట ఏమైంది? ఇప్పుడు వీళ్ళ నాట్యము దుఃఖంగా మారిపోయింది. ఇప్పుడు అందుకని అంటాడు మన దేవుడు ఎవరో తెలుసా, మన దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడట, మన నాట్యాన్ని దుఃఖంగా కూడా మార్చేస్తాడట. అందుకని అంటాడు మన సంతోషమైన ఆనందమైన సమయాన్ని దుఃఖంగా మార్చగలిగిన వాడు దుఃఖంగా ఉన్న సమయాన్ని సంతోషంగా కూడా మార్చగలడు, అదే దేవుడు. అందుకని ఇప్పుడు రెండవదిగా అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీ బ్రతుకులు ఎందుకు, మీ యొక్క జీవితాలు, మీ ఆశలు విఫలమైపోయే తెలుసా? మీరు నన్ను మర్చిపోవడం వల్ల అన్నాడా. యోబు చెప్పాడు, దేవుణ్ణి మర్చివారందరికీ పట్టు గతి ఇదే. దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి అన్ని ఇచ్చిన దేవుణ్ణి కానీ వదిలేస్తే, ఆయన మర్చిపోతే చివరికి మనకు వచ్చే గతి ఏంటంటేనంట, అవన్నీ మనకు పాపంగా పట్టుకుంటాయట. భక్తిహీనునికి అది పాపముగా మారిపోతుందట. దేవుణ్ణి వదిలేస్తే మనం అనుకుంటాం బాగున్నవేమో అని అనుకుంటున్నాం. అందుకని చెప్తున్నాను కదా, 2-3 వారాల నుంచి దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. ఆయన నాతో ఉంటే నువ్వు ఎలాగుంటావు, నన్ను వదిలిపెడితే ఎలాగుంటావు, ఈ రెండు చెప్తున్నాడు ఆయన. అందుకన్నాడు నీ కోరిక విఫలమైపోతుంది అనమాట, నీ ఆశలు విఫలమైపోతాయి. ఎందుకు విఫలమవుతుంది అంటేనంట, దేవుని బిడ్డలుగా ఆయన మాట వినకపోవడం వల్ల, ఆయనకి విరోధమైన జీవితాన్ని జీవించడం వల్ల మన కోరికలన్నీ కూడా విఫలమైపోతున్నాయి. అందుకనే ఈరోజు మరలా యోబు చెప్తున్నాడు, లేక యోబు యొక్క స్నేహితులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మన కోరిక ఎందుకు విఫలమైపోయింది అంటే, దేవుడు మనతో లేకపోవడం వల్ల, దేవుడిని మనం విసర్జించడం వల్ల మనం ఈ రీతిగా మనం అయిపోయాము అని చెప్తున్నారు ఆయన. సరే, రెండో మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 112వ కీర్తన, కీర్తన గ్రంథము 112వ కీర్తన 10 వచ్చినవండి. 112:10 వచ్చినవండి. భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొడుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఈరోజు దేవుడు మరలా చెప్తున్నాడు, నీ ఆశ ఎందుకు విఫలమైపోయిందో తెలుసా? నీ కోరిక ఎందుకు భంగమైపోయిందో తెలుసా? నువ్వు చేసిన పాపములను బట్టి, మనం చేసిన చెడుతనాలను బట్టి ఒకప్పుడు మన కోరికలు, మన ఆశలు అన్నీ విఫలమైపోయాయి. మనం అనుకునేది ఒకటైతే మనకు జరిగినవన్నీ మనకు ఒకటే. అందుకనే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీ కోరికలు ఎందుకు విఫలమైపోయాయి అంటే దానికి కారణమే మీ పాపము. మూడోదిగా వారు అంటున్నారు, అయ్యా మేము వెండిపోయిన వారము, నిస్సారమైపోయిన వారము, సారం అనేది మా బ్రతుకులో లేకుండా పోయింది, మా జీవితాలు ఎండిపోయిన ఎముకలతో సమానమైపోయాం. ఇలాగ మారడానికి గల కారణము కూడా ఇది మా దోషములే, ఇది మా పాపములే. అందుకనే ఆయన అంటున్నాడు,
ఎండిపోయిన ఎముకలు అవి ఏమైపోయి అంటే వారి జీవితంలో ఎంతో దురదృష్టకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. చూపిస్తాను మూడో మాటను. కీర్తన గ్రంథము 31వ కీర్తన. కీర్తన 31వ అధ్యాయము 11వ వచనమండి. 31:11. నా శత్రువుల అందరికీ నేను నిందాస్పదుడిని నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడినై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడినై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు. సరే, నా బ్రతుకు ఎలాగైపోయిందో తెలుసా? ఎండిపోయిన ఎముకలుగా నేను మారిపోయానంట. అంటే ఎండిపోయిన ఎముకలుగా నేను మారిపోయాను అంటే ఆయన చెప్తున్నాడు, నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడినై ఉన్నాను. రెండవదిగా, నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. 3, నా నెలవరులకు నేను భీకరుడినై ఉన్నాను. 4, వీధుల్లో నన్ను చూచువారందరూ నా ఎదుటి నుండి పారిపోవుదురు. నా బ్రతుకు ఎండిపోయిన ఎముకగా మారిపోయాను అంటే, ఒకప్పుడు నాతో మంచిగా ఉన్నవారు, నా చుట్టుపక్కల వారు, నా నెలవర్లు, నన్ను చూసిన వారందరూ కూడా నేను ఎంతో బాగున్నానని చెప్పుకున్నవారు, ఈరోజు నేను వాళ్ళందరికీ ఏమైపోయినో తెలుసా? ఎండిపోయిన ఒక ఎముకగా మిగిలిపోయాను. నిస్సారమైపోయిన జీవితంగా మిగిలిపోయాను. వాళ్ళ దృష్టిలో నేను నవ్వుకోవడానికి, అపహాస్యము చేయబడ్డానికి, ఎగతాళికి నేను కారణమయ్యాను. ఈరోజు నా పరిస్థితి ఏమైపోయిందంటే, నేను చేసిన పాపములను బట్టి నేను ఒకరికి ఎగతాళిగాను, నిందాస్పదముగాను, అవమానాస్పదముగాను నేను మారిపోవలసిన పరిస్థితికి వచ్చాను. ఎందుకు అంటే, ఇవి నా పాపములే వాటికి కారణం. నేను చేసిన తప్పులే వాటికి కారణం. ఇంకొక మాట కూడా చూపిస్తాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనమండి. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. సరే, నేను ఎందుకు ఎండిపోయానో తెలుసా? నేను ఎందుకు నాశనం అయిపోయానో తెలుసా? నేను ఎందుకు నిస్సారమైపోయానో తెలుసా? ఆయన అంటున్నాడు, ఎందుకు అంటే నా జీవితము నలిగిపోయింది. బాధల చేత, శ్రమల చేత, దుఃఖముల చేత, అనేకమైన సమస్యల చేత నా జీవితము నలిగిపోయిందన్నమాట. ఇప్పుడు నలిగిపోయిన నా జీవితం ఎలాగైపోయింది అంటే, అది ఎండిపోయినది. చాలాసార్లు అంటాం, ఒక మనిషికి విచారము, బాధ ఉందనుకోండి, ఎంత తిన్నా వంట పట్టదట. కారణం ఏంటంటే, ఆ విచారము, ఆ బాధల మనిషిని ఏం చేస్తాయట? తినేస్తూ ఉంటాయట. లోన తినేసే బాధ పైకేం కనపడుతుందండి. మనం అనుకుంటాం, అమ్మ బాగానే తింటున్నారు, బాగానే ఉన్నారు, మరి ఎందుకు మనిషి అలాగ అయిపోతుందంటే, ఎందుకు అయిపోతారు మనిషి? ఆ మనిషిలో ఉన్న మనోవేదన, ఆమె బాధ, ఆయన బాధ ఆ మనిషిని నిలువెల్లా తినేస్తుంది. ఒక ఎండిపోయిన ఎముకగా, నిస్సారమైపోయిన జీవితంగా, సారమైపోయిన వ్యక్తిగా మనిషిని తయారు చేసేయి. మన పాపము మనల్ని ఏం చేసిందో తెలుసా? సారము లేని వారిగా చేసింది. అదే ఇశ్రాయేలీలు యెహెజ్కేలు చేత చెప్తున్నారు, ఓ యెహెజ్కేలు, మేమెక్కడ బ్రతుకుతాం? మాకు బ్రతకడానికి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో మేము బ్రతుకుతామా? నీ పిచ్చి కాకపోతే. ఎందుకో తెలుసా? వారు బబులోను దేశానికి చెరగను పోయినప్పుడు, ఇంకా బబులోను రాజుని జయించేవాడే భూమి మీద లేడు.
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి యెరూషలేముకు రావాలి అంటే ఆ రాజు చేతిలో నుంచి ఇంకొక రాజు విడిపించేవాడు కావాలి. కానీ వారు విడిపించాలి అంటే బబులోను రాజును జయించేంత గొప్ప రాజు ఇంకొకడు లేడు. అదే వాళ్ళ భయం అంతా. మేము ఎలా విడుదల పొందుతాము, మేము మరలా వెళ్ళగలమా? మీరు చెప్తున్నారు నిజమే. ఏం చెప్తున్నారు? మరలా 70 సంవత్సరాల తర్వాత మరలా మీరు యెరూషలేముకి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు అని మీరు చెప్తున్నారు. మీ 70 సంవత్సరాలు లెక్క అయిపోయిందని మీరు చెప్తున్నారు. నిజమే. కానీ రాజు చేతిలో నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారయ్యా? మీరు చెప్పే మాటలకి ఏమైనా అర్థం ఉందా? గాలి మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఏదో మీరు చెప్పాలని చెప్తున్నారు. ఈ మహారాజుల చక్రవర్తుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించగలిగిన నాదుడు ఉన్నాడా? ఏంటి మీరు చెప్పేది? అందుకని ఇప్పుడు చెప్తున్నారు. యెహెజ్కేలుతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమంటే యెహెజ్కేలు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తే వాళ్ళు ఇలాగే మాట్లాడారట. ఏం చెప్తావు నువ్వు? అసలు మాకు విడుదల ఎక్కడది? మేము మరలా యెరూషలేముకి ఎలాగెళ్తావు? మరలా ఆ పట్టణాన్ని మేము బాగు చేసుకోగలమా? అది ఎంత నాశనం అయిపోయింది మీకు తెలుసు కదా. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదివినప్పుడు నెహెమ్యా ఆ పట్టణాన్ని ఒక రోజు రాత్రి తన గాడిద మీద ఎక్కి ఆ యెరూషలేము చుట్టూ తిరిగాడట. అవునా? తిరిగితే ఆ యెరూషలేము ఎలాగుందట తెలుసా? విస్తారమైన చెత్తతో నిండిపోయిందంట. కాల్చబడిన రాళ్ళు, కాల్చబడిన బూడిద. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ విస్తారమైన చెత్తను తీసి పారవేయడము చాలా కష్టం. కానీ మనం ఏం చేద్దాం? పని పూనుకుందాం, మరలా కట్టుదమ్మ రండి అని ఆయన చెప్పాడు. అనా మరలా కట్టాలి అంటే ఇప్పుడు పాడైపోయిన దాన్ని అంతటిని మరలా మనము బాగు చేయాలి. బాగు చెయ్యాలి అంటే ఆ రాళ్లను, ఆ చెత్తను తీసి ముందు పక్కన పారవేయాల. అదే ఇశ్రాయేలు ప్రజలకు అసాధ్యం అన్నారు. యెహెజ్కేలు, నువ్వు చెప్తున్నది మాట కాదు. మాట చెప్పడం సులభం కానీ జరగడం చాలా కష్టం. అంతే కదా. మనకు మాటలు చెప్పేవాళ్ళంటాం, చెప్పడం సులభమేనండి, చేసి చూపించని తెలుస్తుంది అంటారు. అంతే కదా. ఇప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉంటే యెహెజ్కేలు చెప్తూ ఉంటే ప్రజలు ఏమంటున్నారట? నీకేడు బాబు, నువ్వు చెప్పేస్తావు, నీకేం పోయింది, మళ్ళా మేము వచ్చేస్తాము, మళ్ళా మీరు ఇలాగైపోతారు అలాగైపోతారంట. ఊరుకోవయ్యా, నువ్వు చెప్పడం ఒకటి, మేము బబులో నుంచి బయటకు వస్తామనే. అసలు నీకు తెలుసా? అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి యెహెజ్కేలు చెప్పాడు, ప్రభువా, ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పమన్న మాట చెప్తున్నాను, కానీ ఈ ప్రజలు ఏమంటున్నారు? ఇది జరగదు అంటున్నారు. నిన్నేం చేయగలను, నిన్నేం చెప్పగలను అన్నప్పుడు యెహెజ్కేలునంట ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడట కదా. అక్కడ చదవండి, 37 అధ్యాయం చెప్తారు. ఆత్మచేత యెహెజ్కేలుని ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకునే అక్కడ చూపించాడు. ఇదంతానా? యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకల్ని ఇలాగ చేసిన దేవుణ్ణి నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల జీవితాలను బాగు చేయలేనా? చెప్పు వాళ్ళకి. ఏది నాశనమైపోయారో దాన్ని బాగు చేస్తాను. ఏదైతే వారి కోరికలు విఫలమైపోయాయో ఆ కోరికలు మరలా నేను నెరవేరుస్తాను. ఏదైతే వారు ఎండిపోయారో, నిస్సారమైపోయారో వారిని మరలా సారవంతమైన వారిగా చేయబోతున్నాను. ఈ యెహెజ్కేలు గ్రంథంలోనే చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఏమో చెప్తాడు తెలిసే, ఇశ్రాయేలు ప్రజలు చెప్పినాడు, మరలా యెరూషలేములో పెండ్లు కుమారుని యొక్క స్వరమును, పెండ్లు కుమార్తె యొక్క స్వరమును, ఆనంద శబ్దమును, సంతోషమైన శబ్దమును ఈ పట్టణంలో వినబడతాయి. ఆ రోజులు దగ్గరే వచ్చేసాయి. మరలా మీరు సంతోషముతుండే రోజులు మీకు వచ్చేసాయి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు పాపము చేత నాశనం అయిపోయిన మనల్ని, పాపము చేత మన కోరికలు విఫలమైపోయిన మన జీవితాన్ని, పాపము చేత ఎండిపోయిన మన బ్రతుకులను యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? నాశనమైన బ్రతుకులను బాగు చేశాడు. విఫలమైపోయిన కోరికలను, మన ఆశను తీర్చాడు. ఎండిపోయిన మన జీవితాల్ని, నిస్సారమైపోయిన బ్రతుకులను
ఆయన సారవంతమైన వారిగా చేశాడు. ఈరోజు మరలా నిన్ను నన్ను ఆ పాపమనే దాస్యమనే కాడి నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఈ భూమి మీద మనకి ఏం కావాలో అన్నిటినీ అనుగ్రహిస్తూ ఈరోజు దేవుడు మనకి ఎన్ని సహాయాలు చేస్తున్నాడు. ఆయన మనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల దేవుడి ద్వారా ఎంత మేలు మనం అనుభవిస్తున్నాం. అందుకే ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రభువా, ఒకప్పుడు నా పాపం వల్ల నా జీవితం నాశనమైపోయింది. నేను చేసిన పాపముల వల్ల నా కోరికలు విఫలమైపోయాయి. నేను చేసిన పాపం వల్ల నా జీవితము ఒక ఎండిన మొద్దుగా, లేక నిస్సారమైపోయిన ఉప్పుగా, ఎండిపోయిన నేలగా మారిపోయిన నా జీవితాన్ని నేను నీ దగ్గరికి వచ్చి నా పాపాన్ని తెలుసుకొని నీ దగ్గర ఒప్పుకున్నప్పుడు, నా పాప జీవితాన్ని నీ దగ్గర అడిగినప్పుడు నన్ను కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసి ఆ రోజు నుంచి చెడిపోయిన బ్రతుకుని బాగు చేశావు. నా జీవితాన్నే మార్చివేశావు. రెండవదిగా నా కోరికలు, నా హృదయ వాంఛలను తీరుస్తూ వస్తున్నావు. నేనేది అడిగినా, నీకేది కావాలని చెప్పినా నా అవసరతల్లో నా అక్కర్లను తీరుస్తూ ఈ రోజు వరకు నాకు సహాయకుడిగా నిలిచావు. అంతేకాదు, ఎండిపోయిన నిస్సారమైపోయిన బ్రతుకుని మరలా నా జీవితాన్ని చిగురింప చేసావు. మరలా బ్రతుకుతానని ఆశను కలిగించావు. ఈరోజు నా జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ నన్ను నీలో బ్రతికే కోరిక నాకు కలిగించావు. ఎంత గొప్ప దేవుడివి! ఒకప్పటికి ఇప్పటికీ ఎంత మార్పును తీసుకొచ్చావు. నా జీవితాన్ని ఎంత ప్రేమించావు. అందుకే నీకు ఏమిస్తే నీ రుణం తీర్చుకుంటానయ్యా. నువ్వేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నీకన్నిటన్నిటికీ నీకు రుణస్తున్నని ఒప్పుకుంటున్నాను. ఈ దీనస్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి అని ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. కొద్ది క్షణాలు మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనకి వెళ్ళే ముందుగా ఏదైతే దేవుని వాక్యం చేత మనం నింపబడ్డామో, ఏదైతే దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడ్డామో, దాన్ని బట్టి ఈ మూడు సంగతులు బట్టి నాశనమైపోయిన వారము, విఫలమైపోయిన వారము, ఎండిపోయిన మన జీవితాల్ని దేవుడు మళ్ళీ ఈ రీతిగా చేసినందుకై ఆ దేవుడికి హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళ్దామండి. మరలా చెప్తున్నాను, ఆరాధన చేసేవారు వినిపించేలాగా ఆరాధన చేయండి. వినిపించేలాగా ఆరాధన చేయండి. ఉన్నదే మనం తక్కువ మంది. మనకి వినబడకపోతే ఏంటి? చివరి వాళ్ళు చేస్తే మొదటి వారికి వినబడదు, మొదటి వారు చేస్తే చివరి వారికి వినబడతలేదు. నాకే వినబడతలేదు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాకు వినబడకపోవడం వల్లే మీకు ఈ మాటలన్నీ చెప్తున్నాను. నాకు వినబడితే మీకు చెప్పను నేను ఈ మాట. మీకు దయచేసి వినబడేలాగా ఆరాధన చేయండి. అప్పుడే దేవుడు అందరూ ఆమెను చెప్పడం వల్ల ఆ దేవుడు ఎంత సంతోషిస్తాడు. రెండోది ఏంటో తెలుసా? అసలు ఆమెనే చెప్పరు మీరు. అసలు ఆరాధన అంటే నిద్రపోతారో ఏంటో నాకు అర్థం ఉండదు. కానీ ఆమెనన్న మాట అసలు మీ నోటంటే నేను చెప్పే మాట ఎంత గట్టి చెప్తాను మీకు? ఆమెనన్న మాట మీ మాట ఆమెనన్న మాట కూడా చెప్పలేరా? అంటే ఏకీభవించడం మీకు ఇష్టం లేదు. ఏకీభవించకపోతే మీరు సహవాసంలో లేనట్టే కదా. సహవాసమున్న ధన్యత, ఆ సహవాసులు ఎంత బలం ఉందో తెలుస్తుంది నీకు. అందుకనే మర్చిపోవద్దు, ఈ రెండు పనులు చేయండి. ఆరాధన చేసేటప్పుడు వినిపించేలాగా ఆరాధన చేయండి. ఆమెనే మాట అందరికీ వినిపించేలాగా ఆమెను చెప్తాం. ఎప్పుడైతే మనం ఎంత బిగ్గరగా ఆమెను చెప్తామో సాతాను మన దగ్గర నుంచి అంత దూరంగా వెళ్ళిపోతాడు. వాడు వీళ్ళందరూ ఏకత్వములో ఉన్నారు, అవును తండ్రి అని చెప్తున్నారు. ఆ దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు. సాతాను మన యొద్ద నుంచి పారిపోయేవాడు. అందుకని ఆరాధన చేసేటప్పుడు ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దాం. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలో గడుపుదామండి. ఆరాధన చేసేవారు అందరికీ వినిపించేలాగా ఆరాధన చేయండి. రెండవది